మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని పెట్టలేదు. మనిషిని ప్రేమతో దేవుడు ఏం చేస్తున్నాడు? వెంటాడుతున్నాడు. వెంటాడుతున్న దేవుని ప్రేమ. అదేంటండి? దేవుని ప్రేమ మన వెనకాలే వస్తుందా? వెంటాడటం సహజంగా బాగా అప్పులు చేసేసాడు అనుకోండి ఒక వ్యక్తి. అప్పులు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకున్న వ్యక్తిని ఏం చేస్తారు? వెంటాడుతారు. ఎక్కడ దొరుకుతాడా, ఇంటికి ఎప్పుడు వస్తాడు, బయటికి ఎక్కడికి వెళ్తున్నాడు, వెంటాడేస్తారు దొరికే వరకు. అలాగే మనకి ఏదైనా తీరని రోగాలు వచ్చినాయి అనుకోండి, ఆ రోగాలు మనల్ని విడిచిపెట్టకుండా వెంటాడతాయి. మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఆ పదం ఏంటో. వెంటాడటం అంటే విడిచిపెట్టకుండా ఫోకస్గా వెనకాలే పడటాన్నే వెంటాడటం అంటారు. ఇప్పుడు ఈ టైటిల్లో మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. దేవుడు ప్రేమిస్తాడు అని అందరికీ తెలుసు, కానీ ప్రేమతో వెంటాడటం ఏంటి? మనిషి వెనకాల రావటం ఏంటి? దేవుడు ప్రేమ వెంటాడటం ఏంటి? నిజంగా అంతా ప్రేమిస్తాడా మనిషిని దేవుడు అంటే? నిజంగా చెప్తున్నానండి, దేవుడు ఈ ప్రేమ గురించి ఈ సమాజానికి తెలిసింది చాలా చాలా తక్కువ. దేవుడి ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటేనండి, మొట్టమొదట మనిషి భూమి మీద తప్పు చేయడండి, పాపం చేయడండి. బాగా వినాలి. దేవుడి ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి మొట్టమొదట భూమి మీద మనిషి తప్పు చేయడు, పాపం చేయడు. అమ్మ నాన్న పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. అమ్మ నాన్నలు ఎంత ప్రేమిస్తున్నాడో బిడ్డ అర్థం చేసుకుంటే గనక ఆ బిడ్డ తప్పు చేయడు. మా అమ్మ నాన్నలు కష్టాలు పడి నన్ను కన్నీ పెంచుతున్నారండి, నేను సుఖంగా ఉండాలి, లేదంటే నేను చదువుకోవాలి, నేను మంచి ఆహారం తినాలి, నేను మంచి బట్టలు వేసుకోవాలి అని వాళ్ళ శరీరాలను ఎండలో మాడబెట్టుకుని శరీరం అంతా అలసిపోయేటట్టుగా పనిచేసి నన్ను పెంచి పోషిస్తున్నారు అని ఏ బిడ్డకైనా తండ్రి ప్రేమో తల్లి ప్రేమో అర్థం చేసుకుంటే ఆ బిడ్డ తల్లికి తండ్రికి విధేయుడిగా బ్రతుకుతాడు, గౌరవిస్తాడు, తల్లిని తండ్రిని ప్రేమిస్తాడు, వాళ్ళ మాటకు లోబడతాడు. ఇది మీకు అర్థమైతే పరలోకంలో ఉన్న దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమ వెంటాడటం వల్లనే నేను ఈ క్షణం ఊపిరి పీల్చుకుంటున్నానన్న సంగతి మనిషికి అర్థమైతే మనిషి తప్పు చేయడు, దేవుడికి దూరం అవడు, దేవుడికి భిన్నంగా తప్పులు చేయడు, నేరాలు చేయడు, పాపాలు చేయడు. దేవుడు అనగానే పరుగున ఆయన సన్నిధికి కానీ, ఆయన పనికి కానీ, ఆయన వాక్యం నేర్చుకోవడానికి కానీ పరుగున వెళ్ళిపోతాడు. దేవుడు ప్రేమ అర్థమైన వాడు. ఇప్పుడు అంతగా ప్రేమిస్తున్నాడా మనిషిని దేవుడు అంటే? అవును, ప్రేమిస్తున్నాడు. ఒక మాట చెప్తాను ముందుగా మీ అందరికీ. ప్రేమ అంటే ఏంటో మొదట మీకు ప్రేమ అంటే ఏంటో అర్థం అవ్వాలి. చాలామందికి ప్రేమ అన్న మాట మాట్లాడుకుంటారు కానీ దాని అర్థం ప్రాక్టికల్గా తెలీదు. ప్రాక్టికల్గా ప్రేమించడం అంటే ఏంటో తెలియాలి. ఉదాహరణ, స్త్రీలు ఉన్నారు కదా, మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి? సాక్ష్యం ఎప్పుడు చెప్తాడు? మీరు ఆడపిల్లడు ఆలోచించాలి. నా భర్త చాలా మంచోడండి, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని మీరు ఎప్పుడు సాక్ష్యం చెప్తారు? ఎప్పుడు చెప్తారు? రోజుకు 4 సార్లు మీరు ఎదురుగ్గా కనపడినప్పుడు అమ్మా ఐ లవ్ యూ అంటున్నాడు. భార్యకి ఎలా ఉంటుంది అంటే, ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో అంటే అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ మాట ఎలా ఉంటుందండి? భార్య వినగానే పొంగిపోయి మా ఆయనకి నేను అంటే అంత ఇష్టం అని సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళిపోద్ది. అంతే కదండి? జాగ్రత్తగా వినాలి. రోజుకు 4 సార్లు ప్రేమిస్తున్నాను అంటున్నాడు. తొలి నాళ్ళల్లో ఏమనుకుంటుందంటే నేనంటే అంత ప్రేమ మా ఆయనకి అని సిగ్గుపడుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నవ్వుకుని పొంగిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. బర్త్డే వచ్చింది లేదా పెళ్లి రోజు వచ్చింది, సేమ్
ఏమీ కొనుక్కు రాకుండా వచ్చి, అమ్మా ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పలికిలిపోయాడు. అప్పుడేమంటది? అప్పుడేమంటది? ఎటు ప్రేమిస్తున్నాను అంటాడు కానీ ప్రేమను ఎక్కడ క్రియల్లో చూపించటం లేదు. పోలే డబ్బులు లేవేమో అని చదువుకుంటుంది. జాగ్రత్తగా వినండి. ఇలా రోజు చక్కగా వండి పెడుతున్న ఏమంటే పరిచయం చేస్తున్న భార్య అనారోగ్యం వచ్చి మంచాన పడిపోయింది. ఎందుకమ్మా పడుకున్నావు? ఏం జబ్బు వచ్చిందమ్మా? ఏంటమ్మా ఇబ్బంది? హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా? మందులు తెమ్మంటావా? ఈ అడగాలి. ఈ అడగకుండా మంచం పడిపోయిన ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పనికిలిపాడు. ఇది ప్రేమ నాటకమా? మీరు చెప్పాలి. అర్థమైందా? ఇది ప్రేమ పెదవులపై నుంచి వచ్చే ప్రేమ పేరుతో ఆడుతున్న నాటకమా? నాటకం. తొలినాళ్ళలో తెలియదు కానీ తర్వాత కనిపెడుతుంది. వీడు ఒట్టి గాలుడండి, మాటలు తప్ప చేతలు లేవు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నాను అని మాట చెప్పడం కాదు. బాగా వినాలి. ఇప్పుడు నేను తను ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏసన్న గారు ఐ లవ్ యూ అంటున్నాను. తొలినాళ్ళలో ఏమనుకుంటాడంటే, బా నేను అంటే అంత ఇష్టమో అనుకుంటాడు. ఇతను ఏ మంచాన్న పడిపోయాడని నాకు వార్త తెలుసు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించలేదు. అప్పుడు ఏమంటాడు? ప్రేమ ఉన్నోడైతే వచ్చేవాడు కదండి, ఒట్టి గాలుడండి, నమ్మానండి అంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే ఏంటి అర్థం? ప్రేమ అంటే అర్థం ఏంటి? మాటలు కాదు, వాళ్ళు మన కొరకు పడే కష్టము, వాళ్ళు మన కొరకు చేసే క్రియలు. బాగా వినాలి, బాగా వినాలి. వాళ్ళు మన కొరకు ఏదైనా కష్టపడి పని చేస్తుంటేనో, వాళ్ళు మన కొరకు ఏదైనా కొని తెస్తుంటేనో, మనం ఏదైనా మంచాన్ని పడిపోయి ఉంటే అయ్యో అని మన మీద ప్రేమతో పరుగుడు మన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నామని పలకరించి మాట్లాడుతుంటేనో, అప్పుడు అంటాం మనం, అతను మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నా భార్య నన్ను ప్రేమిస్తుంది అని భర్త ఎప్పుడు చెప్తాడు? సాక్ష్యం చెప్పండి. ఇప్పుడు భర్తలను అడుగుతున్నాను. నా భార్య చాలా మంచిదండి, నన్ను ప్రేమిస్తుందండి అని ఎప్పుడు చెప్తాడు తెలుసండి? భర్త సాక్ష్యం ఎప్పుడు చెప్తారు తెలుసా? సేమ్ ఈవిడ కూడా పని నుంచి రాగానే, ఏమండి భర్త గారు ఐ లవ్ యూ అండి అని వెళ్ళిపోయి పడుకుంటుంది మంచం ఎక్కి. ప్రేమ ఇది కూడా గాలేనా? మాటదేముందండి, 100 చెప్పొచ్చు ఐ లవ్ యూలు. మాట కాదు. భర్తను ప్రేమిస్తే పొలాన్ని పనికెళ్ళి వచ్చారు కదా, వేడి నీళ్ళు పెట్టమంటారా? టీ తాగుతారా? మీకు ఏమైనా వండి పెట్టమంటారా? కాళ్ళు కొబ్బరి నూనె రాయమంటారా? ఎందుకంటే పనికెళ్ళి వచ్చాడు కదా, శరీరం అలసిపోయింది కదా, ఏదైనా అలసట తీర్చుకోవడానికి నన్ను ఏదైనా చేయమంటారా? వేడి నీళ్ళు పెట్టమంటారా? కొబ్బరి నూనె రాయమంటారా? మీకు ఏదైనా వండి పెట్టమంటారా అని అడుగుతుంది అనుకోండి. ప్రతిరోజు భర్త బయటికి వెళ్ళి ఏం సాక్ష్యం చెప్తారు చెప్పండి ఎవడి గురించి? నా భార్య నన్ను చాలా ప్రేమిస్తుందండి, చాలా బాగా చూసుకుంటుందండి, నాకు అన్నం వండి పెడుతుందండి, నాకు ఇష్టమైన కూర వండుతుందండి, నా తల కొబ్బరి నూనె రాస్తుందండి, నా కాళ్ళు లాగేస్తే కాళ్ళకి అమృతాంజనం రాస్తుందండి, నాకు పరిచర్య చేస్తుందండి. నా భార్య నన్ను ఏం చేస్తుంది అంటాడు? ప్రేమిస్తుంది. మీరు బాగా వినాలి. ప్రేమిస్తున్నారు అన్న సాక్ష్యం ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళు మన కొరకు ఏదైనా చేస్తుంటే అప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఏమంటే నిజంగా చెప్తాను, చాలా మందికి ఒరిజినల్ ప్రేమను కనిపెట్టడానికి, మాటల్లో నుంచి వస్తున్న పైన ప్రేమను కనిపెట్టడానికి కూడా కొంతమందికి జ్ఞానం ఉండదు. ఎవడన్నా వచ్చి కొంచెం దూపం వేసాడు అనుకోండి, ఏమనుకుంటున్నా మరి నేనంటే ఆయనకి చాలా ఇష్టం అంటారు. మాటలతో దూపం వేస్తే అవతలోడు ప్రేమించినట్టు కాదు. నిన్నుండి ఏదో ఆశించి, నిన్నుండి ఏదో మేలు పొందుకోవడానికి నీకు దూపం వేస్తున్నాడు అని అర్థం. స్వచ్ఛమైన ప్రేమ దూపం వేయదు. కష్టపడుతుంది, త్యాగం చేస్తుంది, క్రియలు చేస్తుంది, కొన్ని సందర్భాల్లో అవసరమైతే నీ కోసం నష్టపోతుంది. అదే స్వచ్ఛమైన ప్రేమ. యవనస్తులు వస్తారండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. యవనంలోకి వస్తారు కదా ఆడపిల్లలు, టీనేజ్లోకి 13, 14, 17, 18, 20, ఇదంతా ఏ ఏజ్ అట్? ఇది టీనేజ్ కదా. ఈ టీనేజ్ పిల్లలకి అప్పుడప్పుడే కాస్త వయసు వస్తుంది, అప్పుడప్పుడే కాస్త లోకం తెలుస్తుంది, అప్పుడప్పుడే కొంచెం ఎగరటం వచ్చింది లోకంలో. అంటే చిన్న చిన్న రెక్కలు వచ్చినాయి ఈ పక్షికి బయట ఎగరటం. ఈలోపు తన్నుకుపోవడానికి ఒక గెద్ద వస్తుంది. ఏ పేరుతో వస్తుంది అంటే ప్రేమ పేరుతో వస్తుంది. 17, 18, 19 సంవత్సరాలు ఉన్న ఈ అమ్మాయి దగ్గరకు ఒకడు వచ్చి అంటాడు, రోజా పువ్వు పట్టుకొచ్చి, అమ్మా ఐ లవ్ యూ అంటాడు. అంతేనండి. జస్ట్ వాడు రోజా పువ్వు పట్టుకొచ్చి ఐ లవ్ యూ అనగానే
19 సంవత్సరాలు కని పెంచి అష్ట కష్టాలు పడిన తల్లిదండ్రులు మర్చిపోద్ది ఈ అమ్మాయి. మర్చిపోదా? మర్చిపోయిద్ది. వాడు ఇంతకీ ఏం చెప్పాడు దగ్గరకు వచ్చి అంటే మాట ఐ లవ్ యూ అన్నాడు. వాడు నేను జీవితకాలం చూసుకుంటాడా? వాడు మంచోడా కాదా? నన్ను పెళ్లి చేసుకుంటే జీవితకాలం నన్ను పెంచి పోషిస్తాడా? అమ్మనాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టుకుని పెంచుకున్నారే, నన్ను గారాభంగా పెంచుకున్నారే, ఆ ప్రేమంతా వీడు ఇస్తాడా? ఏమీ ఆలోచించదండి. నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అన్నాడు, అంతే చాలు. అమ్మేమో రోజు తిడతా ఉంటది, నాన్నేమో తిడతా ఉంటాడు. ఈవిడొచ్చి మాత్రం నన్ను ఏం చేస్తున్నాడు? నువ్వు చాలా అందంగా ఉంటావమ్మా, నువ్వు ఎంత బాగుంటావు తెలుసమ్మా, ఒక్కసారి నా జీవితంలోకి వచ్చావంటే నిన్ను రాణిలా చూసుకుంటానమ్మా అంటాడు. ఇంట్లోనేమో అమ్మ నాన్నలు చిన్ననాళ్ళు తిడతా ఉంటారు, ఆడేమో పొగుడుతూ ఉంటారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఇదే ప్రేమ. ఏది ప్రేమ? ఈ రోజు అప్పు పట్టుకుని నా చుట్టూ తిరుగుతున్నాడు చూడండి, మార్చిపోయిన బట్టలు వేసుకుని సైకిల్ వేసుకుని, ఆడిదే ప్రేమ. వాడు ఏం చెప్పాడు ఇంతకీ? పొగడతలు, మాయ మాటలు చెప్పాడు. అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. వీళ్ళకి పాపం ఈ టీనేజ్లోనండి యవ్వన పిల్లలకి తెలియదు ఏది ప్రేమో, ఏది మూర్ఖత్వమో, ఏది మోసమో తెలీదు. ప్రేమ 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 అని చుట్టూ తిరుగుతాడు. వాడు అవసరం తీరిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదని ఏ బొమ్మాయి తీసుకెళ్ళి అమ్మేస్తాడు. అప్పుడు జ్ఞాపకం వస్తారు. ఎవరు జ్ఞాపకం వస్తారు? అమ్మ నాన్నలు. అమ్మ నాన్నల కష్టంతో కూడిన ప్రేమ, వాడి ప్రేమ ఏమో గాలి మాటలతో కూడిన ప్రేమ. వీళ్ళు తెలుసుకోలేరు. అలాగే జాగ్రత్తగా వినండి. ఈరోజు మనుషులకి దేవుడు ప్రేమ అర్థమైందంటే అర్థం కాలేదు. మీకు ఇక్కడ డౌట్ రావాలి, ఏమంటే ప్రేమ అనేసరికి క్రియలు, త్యాగము, వాళ్ళు మనకి ఏదో చేస్తేనే ప్రేమించడం అంటున్నారు కదా. అలాగైతే మరి దేవుడు మాకేం చేస్తున్నాడు? దేవుడు ఆయన త్యాగాలతో మమ్మల్ని ఏం ప్రేమిస్తున్నాడు? ఆయన మా కోసం అంత కష్టాలు ఎక్కడ పడుతున్నాడు? ఏం చేస్తున్నాడు అసలు దేవుడు మా కోసం? ముందుగా మీరు బైబిల్లో వచనం తీయాలి. అసలు భూమి మీద మనకంటూ ఈ జన్మ అనుగ్రహించబడింది అంటేనే ఆ జన్మ, నీకు ఇవ్వబడిన జన్మ దేవుడు ప్రేమతో ఇచ్చిన జన్మ. నీ జన్మ పుట్టుకే ప్రేమ. ఎందుకంటే మొదటి ప్రసంగంలో మీరు విన్నారు కదా, తమ్ముడు చెప్పాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అయిన తండ్రి దేవుడు తన ప్రేమను నీ జన్మ రూపంలో నీ మీద చూపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు ఉంటాయి, చూద్దాం జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఏమంటే మన జన్మ ఎందుకు జరిగిందో అక్కడ బిట్లు బిట్లుగా పౌలు గారు చెప్తారు. అది ఒకే సెంటెన్స్లో ఉండటం వల్ల చాలా మంది అర్థం చేసుకోవడానికి కష్టపడతారు దాన్ని. కానీ మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక సూత్రం చెప్తున్నాను, ఆ వచనాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ వచనం యొక్క అర్థం ఏంటంటే, అసలు భూమి మీద ఉన్న మనిషి ఈ నరజన్మ మానవుడిగా భూమి మీద ఎందుకు పుట్టాడో, దేవుడు ఈ జన్మ అంటూ మనిషికి ఎందుకు ఇచ్చాడో పౌలు గారు ఆ జన్మ యొక్క విశేషాలను ఒక్కొక్కటి చెప్తున్నాడు. అక్కడ మానవ జన్మ యొక్క విశేషాలు చెప్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ చొప్పున. ఏమంటే తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, ఏమండి ఆ పదం చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అంటే నువ్వు భూమి మీద పుట్టాలి, నీకో జన్మ రావాలి, లేదా నువ్వు స్త్రీగా పుట్టాలి, లేదా నువ్వు పురుషుడిగా పుట్టాలి, లేదా ఈ ఊర్లో పుట్టాలి, ఈ దేశంలో పుట్టాలి, ఈ రాష్ట్రంలో పుట్టాలి, వీళ్ళ గర్భాన్ని నువ్వు పుట్టాలి. ఇవన్నీ నిర్ణయించింది నువ్వా దేవుడా? చెప్పండి. మీరు ఆలోచించండి. నేను స్త్రీగా పుడతానని పుట్టక మునుపు మీకు ఏమైనా తెలుసా? పోనీ మీరు ఏ ఊర్లో పుడతారో మీకు తెలుసా? మీరు ఎంతకాలం బ్రతుకుతారో మీకు ఏమైనా తెలుసా? అంటే ఈ జన్మ వెనకాల మన ఇష్టాలు ఏమి లేవు. నేను నరుడిగా పుట్టాలి, నేను అనుకోలేదు. నేను ఇంత ఎత్తు ఉండాలి, నేను అనుకోలేదు. నాకు ఇలాంటి వాయిస్ ఉండాలి, నేను అనుకోలేదు. నాకు ఇలాంటి రూపం ఉండాలి, నేను అనుకోలేదు. భూమి మీద ఏ జన్మ గురించి మీరు ఆలోచించనండి, ఆ జన్మ తన చిత్త ప్రకారమైన, అంటే దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం. నీ జన్మ దేవుని సంకల్పం. చిన్నదేం కాదు నీ జన్మ. నా జన్మ చిన్నదేం కాదు.
ఈ ముల్లోకాలను కలిగించిన మహాచక్రవర్తి పరలోకంలో ఉన్న దేవుడు సంకల్పిస్తే నువ్వు పుట్టావు. కారణ జన్ముడివి, కారణ జన్మురాలివి. చాలా మందికి ఈ జీవితం విలువ కూడా తెలియదండి. ఈ జన్మ ఎంత గొప్పదో తెలీదు. దేవుడు సంకల్పిస్తే పుట్టావు నువ్వు. నీతో పాటు తండ్రి గర్భం నుండి శుక్రకణాలుగా సుమారు తల్లిదండ్రులు ఒక్కసారి అండి దాంపత్య జీవితంలో ఒక్కసారి కలుసుకుంటే పురుషుడు నుండి సుమారుగా 3 కోట్ల శుక్రకణాలు బయలుదేరతాయి. అంటే నీతో పాటు 3 కోట్ల మంది బయలుదేరారు నీ తండ్రి నుండి తల్లి అండాశయాన్ని చేరడానికి. ఆ 3 కోట్ల శుక్రకణాలలో 2,99,99,999 మందిని వద్దనుకుని నిన్నొక్కడని ఆ పరుగు పందెంలో గెలిపించి నిన్ను తీసుకెళ్లి తల్లి అండంలో చేర్చాడు. అక్కడ పిండంగా మార్చాడు. నీకు ఒక రూపాన్ని కట్టడం ప్రారంభించాడు తల్లి గర్భంలో. అంత ఇష్టం నువ్వంటే, అంత స్పెషల్ నువ్వు దేవుడికి. కానీ చాలా మంది అండి ఈ జన్మ ఇంత శ్రేష్టమైనదని, ఈ జన్మ ఇంత గొప్పదని, దేవుడు ఇంతమందిని వద్దనుకుని నిన్నే భూమి మీదకి తీసుకొచ్చాడు అని ఈ జన్మ యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయి బ్రతుకుతారు. దేవుడికి అన్యాయం చేస్తూ బ్రతుకుతారు, దేవుడికి దూరంగా బ్రతుకుతారు, దేవుని సరిగా పట్టించుకోకుండా బ్రతుకుతారు. ఏమన్నా వాళ్ళకి కలిగి చేయగలిగిన శక్తి ఉన్నా దేవుడి కోసం ఏ పని చేయకుండా అలా బతికేస్తారండి. కారణ జన్ములు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తర్వాత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, ఎక్కడి నుంచి జాతక చదవండి, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. మనం తన కోసం పుట్టామట. ఎప్పుడు ముందుగా అంటే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, ఈ పదం అండర్లైన్ చేయండి, ఎలాగట, ప్రేమ చేత ఆయనలో మనలను క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ప్రేమ చేత మనకి జన్మిచ్చాడట. ప్రేమ చేత దేవుడు ఈ లోకానికి పరలోకం నుండి నిన్ను పంపాడట. ప్రేమ చేత అంటే నీ జన్మేది ఎలా కలిగింది? ఇప్పుడు ప్రేమ. నీ జన్మ కారణమే దేవుడు ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీకు జన్మే లేదు. ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ నండి, మీ తల్లిగారిని అడగండి, అమ్మా నేను ఎప్పుడు పుట్టాను అని అడగండి. చాలా మంది తల్లులు ఏం చెప్తారు తెలుసండి? తెలుసా? ఒరే నీ నెంబర్ 5రా, అంతకుముందు 3 సార్లు లేదంటే 2 సార్లు నాకు అబార్షన్ అయిపోయిందిరా అని చెప్తారు. అంతకుముందు చాలా మంది పిల్లలు పుట్టి చచ్చిపోయారురా నా గర్భంలో నుంచి, 5వ సారి నువ్వు నిలబడ్డావు కొడుక అంటది. అంటే అంతకుముందు ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు? 4. ఆ 4 ఈ లోకాన్ని చూసారా? ఈ లోకంలో నువ్వు తిన్నారా? ఈ లోకంలో ఉన్న ఏమైనా రుచులు అనుభవించారా? ఈ లోకంలో ఉన్న రంగులు అనుభవించారా? అసలు ఈ లోకంలో ఉన్న మనుషులను చూసారా? అసలు వాళ్ళకి ఈ లోకం అంటూ ఒకటి ఉందని వాళ్ళకి తెలుసా? తెలీదు. ఆ 4 అలా జారిపోయారు రక్తంగా. నిన్ను మాత్రం నిలబెట్టేసాడు. నీకు మాత్రం ఈ లోకాన్ని చూపించాడు. నీకు తన ప్రేమ ఏంటో ఈ వాక్యం ద్వారా అందజేశాడు. నీకు తన ప్రేమ ఏంటో ఈ ప్రకృతిలో ఉన్న రుచుల ద్వారా నువ్వంటే నాకు ఇష్టం కొడుక అని చెప్పాడు. చెప్తాను ముందుకెళ్ళేసరికి మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు ప్రేమ చేత కన్నాడు. ఏమంటే నా జీవితం గురించి చెప్తానండి. నేను మా అమ్మ నాన్నలకి వివాహం అయిన తర్వాత అండి 18 సంవత్సరాలకు పుట్టానట. 18 years. 18 సంవత్సరాల పిల్లలు లేరు వాళ్ళకి. అంతకుముందు 2 సార్లు పిల్లలు పుట్టి చచ్చిపోయారట. అంతకుముందు అండి నాకు ఒక అక్క పుట్టిందట. ఆవిడ కరెక్ట్గా 3 నెలల నుండి చచ్చిపోయిందట. ఆ అక్క చచ్చిపోయిన తర్వాత పిల్లలు లేరు వాళ్ళకి. చాలా రోజులు పిల్లలు లేరండి. ఎప్పుడో లేటుగా 18 సంవత్సరాలకి పుట్టానట్టు నేను. నన్ను ఎత్తుకొని ముద్దాడి ఎంత గారాభంగా పెంచేవారంటేనండి వాళ్ళు. లేక పుట్టాడండి. మరి నాకు ముందు చచ్చిపోయిన 4 లేదంటే 3 వాళ్ళు ఈ లోకాన్ని చూసారా? చూడలేదండి. లోకంలో ఉన్నవి ఏమైనా తిన్నారా వాళ్ళు? తినలేదండి. నేను తింటున్నాను. నేను చూశాను ఈ లోకాన్ని, చూశాను. అంటే నన్ను నిలబెట్టింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అమ్మ చేతుల్లో ఏముంది, నాన్న చేతుల్లో ఏముంది? వాళ్ళ చేతుల్లోనే నిన్ను బ్రతికించగలిగే శక్తి ఉంటే ఆ ముందు చచ్చిపోయిన 3 కూడా బతికించుకుంటారు కదా వాళ్ళు. బతికారా?
లేదండి. చాలా మంది అండి నిన్ను ఎవరికన్నారంటే అమ్మనాన్నల గురించి చెప్తారు. చెప్పండి, తప్పులేదు. కానీ ముందు చెప్పాల్సింది అమ్మనాన్నల కోసం కాదు. ఎవరి కోసం? దేవుడి కోసం చెప్పి ముందు. దేవుడు నన్ను వాళ్ళ గర్భంలో పెట్టాడండి, దేవుడు తల్లి గర్భంలో నిలబెట్టాడండి, బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోకుండా దేవుడండి కాపాడాడు, నిలబడిపోయినండి. నన్ను నిలబెట్టింది, స్థాపించింది, నేను ఉనికి కలుగున్నానంటే దానికి కారకుడు దేవుడండి. బైబిల్లో మాట ఉంటుంది, ఆయన యందు మనం చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉనికి కలిగి ఉన్నామంటే ఇదిగో ఈ లోకంలో మనం జీవిస్తున్నామని అర్థం. ఆ పదం చాలా పెద్ద పదం. అది ఉనికి అనగానే చాలా పెద్ద పదం. అది చాలా మంది చూడండి అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఒకప్పుడు ఫ్యాక్టరీ ఉండేదండి, అది ఉనికిలో లేదని అంటారు. లేదా కొన్ని సార్లు మాట్లాడుతూ, ఒకప్పుడు అండి ఏమండి పద్ధతులు ఉండేవండి, అవి ఉనికిలో లేకుండా పోయాయని అంటారు. అంటే ప్రస్తుతం లేవు అవేవి. పూర్వీకులు పెట్టిన చాలా పద్ధతులు లేవు. అలాగే చాలా మంది భూమి మీదకి దేవుడు తీసుకురావాలనుకున్నాడు. ఎందుకో కొంతమందిని వద్దనుకుని వాళ్ళందరినీ వెనకేసి నిన్ను మాత్రం ఆ పరిగి పందులో గెలిపించి ఈరోజు నీకు జన్మిచ్చాడు. ఈ జన్మ కలిగింది ఎలాగట? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. నువ్వు పుట్టావంటే నీ పుట్టుక వెనకాల ఎవరి ప్రేమ ఉందట? దేవుని ప్రేమ. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మనకు కావాలని ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు కోరుకున్నాడు. ఈ జగత్తు లేదండి. మనం కావాలని దేవుడు కోరుకున్నప్పుడు, మనల్ని ప్రేమించినప్పుడు అసలు సృష్టి లేదండి. మన కోసం ఆలోచించాడు. నా పిల్లల్ని భూమి మీదకి పంపిస్తే కనుక వాళ్ళు ఉండడానికి నేల ఎలాగ ఉండాలి, వాళ్ళకి కట్టే ఆకాశం ఎలా ఉండాలి, వాళ్ళు తినే తిండి ఎలా ఉండాలి, వాళ్ళు పీల్చుకునే గాలి ఎలా ఉండాలి, వాళ్ళ చుట్టూ రంగులు ఉండాలి, వాళ్ళు పీల్చుకునే సువాసనలు ఉండాలి అని మనం పుట్టాక ఇవన్నీ చేయలేదు. కానీ మనల్ని ఆయనలో పెట్టుకుని, జగత్తు పునాది వేయబడక మునిపే మనలందరినీ ఆయన గర్భంలో పెట్టుకుని మన కొరకు ఈ సువిశాలమైన అందమైన ఈ విశ్వాన్ని కట్టడం ప్రారంభించాడు దేవుడు. ఆదికాండం చదువుతున్నప్పుడు మీకు ఏదో అర్థమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. తర్వాత ఏమంటే భూమి ఆకాశాలు అయిపోయిన తర్వాత చెట్లు, విత్తనాలు, రంగులు, జంతువులు, రుచులు, సెలయేర్లు, పండు తినే విత్తనాలు కలిగిన చెట్లు, అన్నీ, సముద్రాలు, సెలయేర్లు, చేపలు అన్నీ వచ్చేసిన తర్వాత చివరిలో ఎవరిని కలిగించాడు? ఆదామును కలిగించాడు. అంటే దేవుడి గురించి మనం ఆలోచిస్తానండి, మనకు కావలసిన ఈ సృష్టి అంతా కూడానండి మనం పుట్టక ముందు కట్టేశాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆడపిల్లలు చూడండి, వంకాయ కూర వండుతారు కదా మీరు అందరూ. వంకాయ కూర వండుతారా? వండుతారు. వంకాయ ఎక్కడదని మీ అమ్మగారిని అడగండి. అమ్మాయి వంకాయ నీకు ఎప్పుడు నేను తెలుసా అని అడగండి. మీ అమ్మ మీకు ఏం చెప్తే చెప్పండి. వంకాయ ఎక్కడదంటే మీ అమ్మాయి మీకు ఏం చెప్తుంది? అమ్మ మా అమ్మ కూడా వండిందిరా అంటది. అవునా? అంటే ఇప్పుడు ఎవరు వండారు వంకాయ కూర? మీ అమ్మమ్మ వండింది. ఆవిడని అడిగారు అనుకోండి, ఆవిడ కూడా ఏం చెప్తుంది? మా అమ్మమ్మ వండిందని చెప్తుంది. అంటే మొత్తం మీద భూమి మీద నరులు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పుట్టక మునిపే వంకాయ అనేది ఒకటి భూమి మీద కూరగాయ తయారైతే ఆ కూరగాయని తరతరాలుగా మనుషులు తింటున్నారు. అంటే వంకాయ నువ్వు పుట్టాక చేశాడు దేవుడు, నువ్వు పుట్టక ముందే ఉందా? పుట్టక ముందే ఉంది. మనకు ఆదివారం రాగానే ఏం కావాలి చెప్పండి? కూర. మనకి ముక్క లేకపోతే ఆదివారం ముద్ద దిగదు. ముక్క ఎక్కడది? ఎవరు చేశారు గేదెని? ఎవరు చేశారు ఆవుని? ఎవరు చేశారు మేకని? ఎవరు చేశారు కోడిని? ఎవరు చేశారండి? నువ్వు పుట్టాక చేశాడు దేవుడా? పుట్టక మునిపే చేశాడా? పుట్టక మునిపే చేశాడు. జాగ్రత్తగా వినాలి. మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను కనుక భూమి మీద నా పిల్లలు అనుభవించడానికి సకలమైన వసతులు కావాలి. మీకు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆడపిల్లను పెళ్లి చేసి అత్తోరింటికి పంపిస్తున్నప్పుడు ఏమిచ్చి పంపిస్తారు చెప్పండి? ఆడపిల్ల వెనకాల ఏమిచ్చి పంపిస్తారమ్మా? ఏమిస్తారు? ఒక మంచం, ఒక బీరువా, కంచాలు, కిచెన్లో ఉండే సామాన్లు, పప్పు డబ్బాలు, పరుపులు. ఏమండి కొంతమంది ఇంకా అల్లుడు తిరగడానికి, అమ్మాయి గారు తిరగడానికి ఒక బండి. ఎందుకు ఇవన్నీ ఇచ్చి పంపుతున్నావు కూతురికి? కూతురు వేరే ఇంటికి వెళ్తుంది కదండి, అక్కడ అన్నీ ఉంటేనే కూతురు కాస్త
సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని నీకు లేకపోయినా అప్పు చేసి మరి వస్తువులన్నీ కొని పెడతావా లేదా? పంపుతావు కదా. నీ కూతురుకు నువ్వు ఎలాగిస్తావో, నువ్వు పరలోకంలో ఉన్న దేవుడికి కొడుకు గనక కూతురు గనక నువ్వు పుట్టక మునిపే భూమి మీద నీకు అవసరమని చాలా చేశాడు. మీకు ఇలాగ అర్థం కాదు, కానీ మీకు అర్థమయ్యేది ఒకటి చెప్తాను. అందరికీ బియ్యం తెలుసా? వరి బియ్యం తెలుసా? ఎవరు మాట్లాడట్లేదు. తెలుగు వచ్చా మీ అందరికీ? అమ్మ నాకు బియ్యం తెలుసా అని వాళ్ళు చేయొత్తండి. నిద్రపోవట్లేదు అయితే. చెయ్యెత్తన వాళ్ళు నిద్రపోతున్నట్టే. ఇప్పుడు ఎవరైనా చెయ్యెత్తలేదు అనుకోండి, పక్క వాళ్ళు లేపాలి. ఎలా మీరు చేయలేత్తమన్నది అందుకు, మీకు బియ్యం తెలియదని కాదు, నిద్రపోయే వాళ్ళు దొరుకుతారు అనమాట. మీరు చెయ్యెత్తి పక్కవాడు ఎత్తట్లేదు అనుకోండి, ఎక్కడున్నట్టు? మనిషే ఉన్నాడు, ఎక్కడో పోయింది, నిద్రలోకి పోయారు. బియ్యం తెలుసా అండి మీకు? బియ్యం తెలుసా? తెలుసు. అసలు బియ్యం ఎన్ని రకాల బియ్యాలు ఉంటాయి తెలుసా మీకు? తెలుసా తెలీదా? రైస్ ఉంది కదండి, బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యము ఎన్ని రకాల బియ్యాలు ఉంటాయో తెలుసా మీకు? పోనీ మీకు తెలిసిన రకాలు చెప్పండి. మీకు తెలిసిన బియ్యం బాస్మతి రైస్ అంటారు తెలుసా? అప్పుడప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు బిర్యానీ వండడానికి తెస్తారు మీరు, ఎంత పొడుగుండిద్ది తెలుసా? ఏ రైస్ అది? బాస్మతి రైస్. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి. మనం అందరం ఒకప్పుడు లావు బియ్యం తినేవాళ్ళం, ఇప్పుడు ఏ బియ్యం తింటున్నాం? సన్న బియ్యం. అంటే ఇదో రకం, లావు బియ్యం ఒక రకం, బాస్మతి ఒక రకం. ఎన్ని రకాలు వచ్చాయి? 3 రకాలు వచ్చాయి. మీకు విషయం తెలుసా? బియ్యంలో 1500 రకాల బియ్యాలు ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ పేర్లు చదవడానికి గంటన్నర ఆడుతుంది మీకు. బియ్యం పేర్లు మీకు నమ్మకం కలగకపోతే కొన్ని పేర్లు చెప్తాను, మీరు విని ఉంటారు అప్పుడప్పుడు. బాస్మతి రైస్ విన్నారా? బ్రౌన్ రైస్ చూసారా? తెలుసా? బ్రౌన్ రైస్ అంటారు, షుగర్ ఉన్న వాళ్ళు తింటారు అది. బ్రౌన్ రైసు, తర్వాత బ్లాక్ రైసు, స్టిక్కీ రైసు, తర్వాత వైల్డ్ అట, ఆర్బరియో రైస్ అట, జాస్మిన్ రైస్ అట, బ్లాక్ రైస్ అట. నేను లిస్ట్ రాసుకొచ్చాను, అన్ని చదివితే ఈ చదవడానికి అయిపోద్ది రాత్రి అంతా. ఎన్ని రకాల బియ్యం? అసలు మీకు 4-5 తెలుసు. బియ్యం ఎన్ని ఉన్నాయంటే 1500 రకాల బియ్యాలు ఉన్నాయి. అదో తెర మీద ఉన్నాయి చూడండి. మాకు కనపడదు, మీకు కనపడదు, అదృష్టవంతులు మీరు. కనపడుతున్నాయా బియ్యం? ఎన్ని ఉన్నాయి బాబు అక్కడ? 9 రకాల బియ్యాలు ఉన్నాయట. నెక్స్ట్ మామిడి పండ్లు తెగుతాం ఉందా? మీకు లైట్లు వేసేయండి బాబు. మామిడి పళ్ళు తెలుసు కదండి, వేసవకాలంలో మామిడి పళ్ళు వస్తాయి, ఇక స్టార్ట్ అవుతాయి. ఇక మామిడి పళ్ళు తెలుసు మీకు. మామిడి పళ్ళలో ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉంటాయి తెలుసా? మామిడి పళ్ళలో రకాలు ఉంటాయి. మామిడి పళ్ళలో ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉంటాయని మీరు కొట్టండి, నెట్లో కొట్టండి. ఏమంటే సుమారుగా ఇందా నేను చెప్పిన అంకి తప్పండి. బియ్యం 6000 రకాలట, మామిడి పళ్ళు ఏమో 1500 రకాలట. బియ్యం అట 6000 రకాలట, మామిడి పండ్లు 1500 రకాలట. మామిడి పండ్లు 1,00,000 రకాల పువ్వులట. అరటిపళ్ళు ఏమో 1000 రకాల అరటిపళ్ళు ఉన్నాయట. అంటే దేవుడు చూడండి, ఒక్క పండులోనే ఎన్ని రకాలు చేశాడు, ఒక బియ్యంలోనే ఎన్ని రకాల ధాన్యాలు చేశాడు. ఎందుకు ఇన్ని చేయాలి? ఎందుకు ఇన్ని చేయాలి? నిన్ను కన్నప్పుడు ఎలా కన్నాడని చదువుకున్నాం ఇందాక మనం. ప్రేమ చేత కన్నాడు కదా మనల్ని. మరి ప్రేమ చేత కన్నప్పుడు తన ప్రేమ ఏంటో చూపించాలి కదా. చూపించాడా? చూపించాడు. అత్తోరింటికి అమ్మాయిని పంపుతున్నప్పుడు అండి, అమ్మ కంచాలు ఎన్ని కొనమంటావు అని అడుగుతుంది. అమ్మాయి ఏమంటా తెలుసా? నాకోటి, మా ఆయన గారికి ఒకటి, తర్వాత నాకు 2 పిల్లలు పుడతారు కదా, కొడుకు కోటి, కూతురు కోటి, 4 కంచాలు చాలు. అత్తగారికి, మాంగారికి, ఏమండి తోడుకోడలకి, ఆ తర్వాత ఆడపడుచుకి, అందరికీ కంచాలు కొని అంటదా? అనరండి. మనుషుల ప్రేమ కొంచెమే, లిమిట్. ప్రేమ చేత మనల్ని దేవుడు కన్నాడు గనక ఆయన ప్రేమ అంతా ఆహారంగా నీ మీద చూపిస్తున్నాడండి. నువ్వు తినే కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి, నువ్వు తినే పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి, నువ్వు మాంసం తింటే మాంసం ఎన్ని రకాలు ఉన్నాయి, నువ్వు ఆకుకూరలు తింటే ఆకుకూరలు ఎన్ని ఉంటాయి. మీరు ఆలోచిస్తున్నారు నేను చెప్పేవి? అంటే ప్రేమ చేత నిన్ను కన్నాను గనక నా ప్రేమకు గుర్తుగా ఇదిగో ఇన్ని రకాలు నీకు ఇస్తున్నాను, తిను అన్నాడు. ఎవడు మీరు దేవుడి ప్రేమను అర్థం చేసుకోవాలంటే మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు నిలబెట్టి, ఇద్దరిని ఇక్కడ నిలబెట్టండి, మీ ఇద్దరికి కాకరకాయ కూర అంటే ఇష్టమా అని అడగండి.
ఇద్దరిలో ఒకళ్ళు ఏమంటారు? ఇష్టమేనండి అంటారు. ఇంకొకరు ఏమంటారు? కాకరకాయని చూస్తేనే నాకు వాంతి వచ్చేది అంటాడు. ఇప్పుడు దేవుడు సృష్టిలో కాకరకాయ అయినా కూరగాయ ఒకటే చేశాడు, ఒకడు తింటున్నాడు. మరి ఇప్పుడు తిన్నోడు పరిస్థితి ఏడు చెప్పండి? చచ్చిపోతాడు ఆహారం ఆలేక. అందుకని ఏం చేశాడంటే, ఒరే నువ్వు కాకరకాయ తినవు కదా, బెండకాయ తిను. బెండకాయ ఇష్టం లేదా? దొండకాయ తిను. దొండకాయ ఇష్టం లేదా? క్యారెట్ తిను. క్యారెట్ ఇష్టం లేదా? బంగాళదుంపలు తిను. ఎన్ని చేశాడు చూసారా దేవుడు? ఇవన్నీ ఆయన ప్రేమకు గురుతులు. మళ్ళా చెప్తున్నాను, భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అన్నానికి గుర్తులు ఏంటంటే ఆయన మన కొరకు చేసే పని, ఆయన మన కొరకు చేసే త్యాగాలు. పరలోకంలో ఉన్న దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తులు ఏంటంటే, ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్న ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఆయన ప్రేమకు గుర్తులు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కావాలనుకున్నాడు మనల్ని? జగత్తు పునాది వేయబడక మునుపు. మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకుని మన కొరకు ఈ జగత్తును కట్టేశాడు. సృష్టి కట్టేయడం ప్రారంభించాడు, ముగించేశాడు. అన్ని మనిషికి అవసరమైనవన్నీ పెట్టేశాడు. పొద్దున్నే చూడండి, తల్లి బిడ్డను స్కూలుకు పంపిస్తుంది. స్కూలుకు పంపిస్తున్నప్పుడు అండి ఎన్ని అడుగుతుందో తెలుసండి. రోజు వెళ్ళే స్కూల్కే ఆడదు, స్పెషల్గా ఈ రోజే వెళ్ళలేదు స్కూల్కి ఆడు. రోజు అదే బ్యాగ్ వేసుకుని పోతాడు. అమ్మ బాగా ప్రేమించే అమ్మ, ఒరే పుస్తకాలు పెట్టుకున్నావా, పెన్నులు పెట్టుకున్నావా అని అడుగుతుంది. తర్వాత ఏమంటే వాడికి ఏవో పప్పలు పెడుతుంది బాక్స్లో, పప్పులు పెట్టుకున్నావా, స్నాక్స్ పెట్టుకున్నావా అంటది. మధ్యాహ్నం తినడానికి బాక్స్ కడుతుంది, ఆ బాక్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అన్నం పెడుతుంది, పప్పు పెడుతుంది, కూర పెడుతుంది. కొంతమంది మజ్జిగ వేస్తారు, ఆడుకో వాటర్ బాటిల్ పెడతారు. వీడు ఏమైనా పెద్ద యుద్ధానికి వెళ్తాడా, పెళ్ళైతే వారం రోజులు అక్కడ ఉండిపోతాడా చెప్పండి? తిప్పు కొడితే మళ్ళీ సాయంత్రం 3 గంటలకు వస్తాడు ఇంటికాడు. 3 గంటలకు ఇంటికి వచ్చేవాడికి ఎన్ని రకాలు అడుగుతుందండి, ఎన్ని రకాలు పెడుతుందండి. ఆడు వెళ్ళిపోతుంటే ఎక్కడో పెద్ద యుద్ధానికి వెళ్ళిపోతున్నట్టు పాపం ఎంత పరిచర్య చేస్తుంది. ఎందుకు ఇంతలాగా ఆలోచిస్తుంది బిడ్డ కోసం తల్లి? ఏముంది చెప్పండి? తల్లికి బిడ్డ పైన ఏముంది? ప్రేమ. మరి నువ్వు పరలోకం నుండి ఆయన్ని వదిలేసి ఈ లోకానికి వస్తున్నావు కదా, నా కొడుక్కి ఏ లోటు ఉండకూడదు. వాడికి సంపూర్ణంగా గాలి ఉండాలి, సంపూర్ణంగా నీళ్లు ఉండాలి, సంపూర్ణంగా ఆహార పదార్థాలు ఉండాలి, పెద్ద భూమి ఉండాలి, పెద్ద ఆకాశం ఉండాలి. ఏంటండి బాబు దేవుడు? నిజంగానండి, మేము స్వార్థలకు తిరుగుతాం కదండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని, భూమి ఇరుకైపోయింది, ఒకడో ఇంటి మీద ఒకడు కట్టేసుకున్నాడు, ఆడు గొడవలు ఆడుకున్నాడు, భూమి చాలా చిన్నది అనుకునేవాడిని. నేను సువార్తలు తిరగడం ప్రారంభించిన తర్వాత ఈ ఊరు ఎక్కడుంటే 100 కిలోమీటర్లు అవతల ఇంకో ఊరు ఉంటుంది, మధ్యలో ఖాళీయేనా? ఖాళీయే. ఎంత విశాలమైన భూమి అండి, ఎన్ని కోట్ల మంది పడతారండి ఇంకా భూమి మీద. చాలా పెద్ద భూమి. పైన ఆకాశం చూస్తే అంచే దొరకనంత ఆకాశం, కోటాను కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, పాలపంత నక్షత్ర మండలాలు. ఏంటండి ఇదంతా? ఏంటనుకున్నారు ఇదంతా? పరలోకంలో ఉన్న కన్న తండ్రిని మీద చూపిన ప్రేమకు ఇవన్నీ గురుతులు. ఇంత ప్రేమించాడా? ఆకాశం అంత ప్రేమించాడు, భూమి అంత ప్రేమించాడు, గాలంత ప్రేమించాడు, నువ్వు చూస్తున్న అందాలంత ప్రేమించాడు, నువ్వు తింటున్న రుచులంత ప్రేమించాడు. ఇదంతా కూడా మనిషి పైన దేవుడు చూపిన ప్రేమ. ఆయన ప్రేమకి ఇదంతా గుర్తండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమించలేదు అనొచ్చా? భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా అనొచ్చండి? నువ్వు త్రాగుతున్న నీళ్లు ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. 3 సంవత్సరాలు వరుసగా వర్షాలు పడలేదు అనుకోండి, మనకేమొచ్చిందో చెప్పండి? ఏమొస్తుంది? అప్పుడు అనాలి, దేవుడు నన్ను ప్రేమించలేదండి, కరువు వచ్చిందని. శుభ్రంగా నీళ్ళు తాగుతూ కూడా ప్రేమించలేదంటావా? గాలి పీల్చుకుంటూ కూడా దేవుడు నన్ను ప్రేమించలేదు అంటున్నావు. శుభ్రంగా 3 పూటలు తింటూ కూడా దేవుడు నన్ను ఏదో చేయలేదండి, మమ్మల్ని దేవుడు చాలా మంది అండి చిన్న ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా కోసం ప్రార్థన చేయండి. ఇదో డైలాగ్. ప్రేమించట్లేదా? ఎప్పుడు ప్రేమించడం ప్రారంభించాడని చెప్పాను? జగత్తు పునాది వేయబడక మునుపు. జాగ్రత్తగా వినండి. జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమించడం ప్రారంభించి జగత్తునంతా కట్టేసి జగత్తులోనికి నిన్ను తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు? నువ్వు ఈ భూలోకానికి ముందుగా ఎక్కడికి వచ్చావు చెప్పు? ఎక్కడికి వచ్చావు తెలుసా? ఆదాములోనికి వచ్చావు. ఆదాములో నుంచి తరాలు దాటుకుని మీ తాతయ్యలోకి వచ్చావు. తాతయ్యలో నుంచి తండ్రిలోకి వచ్చావు. తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చావు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు నీ రాక కోసం? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తుంటే కలలు కన్న కొడుకు, కలలు కన్న కూతురు తల్లి గర్భంలోకి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా?
తల్లి గర్భంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, దావీదు గారు చెప్పారు ఈ మాట, మీ అందరికి తెలుసు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూసాయా? నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు చూశాడమ్మా? ఎప్పుడు చూశాడు? పిండంగా ఉన్నప్పుడు. చాలా మంది అంటారు, ఏదైనా లాటరీ తగిలి ఏదైనా మేలు జరిగింది అనుకోండి, అప్పుడు అంటారు దేవుడు మమ్మల్ని కరుణించాడండి. పంట బాగా పడితే దేవుడు కరుణించాడండి. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కరుణించలేదా? పిండంగా ఉన్నప్పుడు నిన్ను చూడలేదా? చూశాడు. పిండంగా ఉన్నప్పుడు నిన్నెందుకు చూస్తున్నాడు? నన్నెందుకు చూశాడు? దావీదు గారిని ఎందుకు చూశాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు ఎందుకు చూస్తున్నా చెప్పాలా? దేవుడి కన్ను నరుడిని ఎందుకు చూసింది? ఎందుకు చూసిందో తెలుసా? ఇందా చెప్పాను కదా, ఆయన చూడలేదు అనుకోండి, ఆ పిండం 3 కేజీలంత బంతిలాగా బాడీ తయారవదు. ఆ పిండానికి రూపం రావాలంటే ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఎందుకు చూశాడు తెలుసా? దేవుడు వచ్చాడు నా కొడుకు, వచ్చింది నా కూతురు అని తల్లి గర్భంలో వచ్చిన నీకు అవయవాలు కట్టడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నా హస్తములు నీకు అవయవ నిర్మాణం చేశాయి. ఇవన్నీ వచనాలు, చెప్పడానికి టైం లేదు. నా హస్తములు నీకేం చేశాయి అన్నాడు? అవయవ నిర్మాణం. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. తల్లికి 3వ నెల అని తెలిసింది. తెలిసినప్పటి నుంచి శరీరంలో వస్తున్న మార్పులను బట్టి నాకు బిడ్డ వచ్చేయడానికి గమనిస్తుంది తప్ప, ఆ బిడ్డ గర్భంలోకి ఎప్పుడు వచ్చాడో తల్లికి తెలుసా? తెలీదండి. 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల కడుపు కొంచెం బరువెక్కుతూ ఉంటుంది. అంతేనా? బరువెక్కుతున్న కొద్దీ ఓ పక్క బాధ కింద ఉంటుంది, శరీరం మొయ్యలేక. మరో పక్క మాత్రం ఏముంటుంది? ఆనందం. ఎవరు వస్తున్నాడు? మా వారసుడు వస్తున్నాడు, పొట్టలో ఉన్నాడు. నా కొడుకు వస్తున్నాడు, నా కూతురు వస్తుంది. అలాగ 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల వచ్చింది. తల్లి మనసు ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు? వస్తున్నాడు నా కొడుకు, వస్తున్నాడు నా కొడుకు, నా కూతురు పుట్టబోతుంది, కూతురు పుట్టబోతుంది. ఏమన్నా మాట్లాడగరా? పుడతాడు పుడతాడు పుడతాది పుడతాడు పుడతాదా అని ఎదురు చూడటం తప్ప ఆ పుట్టబోయే బిడ్డకి తల్లి ఏమైనా చేస్తుందా? మీరు చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. లోపల ఉన్న బిడ్డకి తల్లి ఏమైనా చేయగలుగుతుందా? మీరు చెప్పండి, ఏమైనా చేశారా మీరు? నా తల్లి ఏమంటే, ఏ తల్లి అయినా నా గర్భంలో ఉన్న బిడ్డకి చేతులు నేనే చేసుకున్నాను అన్నదా? అంటదా? ఏ తల్లి అని అనగలదా? ధైర్యం ఉందా? లేదు. నా బిడ్డకి కళ్ళు నేను చేశాను, నా బిడ్డకి గుండె నేను చేశాను అంటదా? తల్లి అమాయకంగా మోస్తూ ఉంటది. ఏమండి, ఈవిడ చెప్పిన ప్రతి శుభవార్త తండ్రిని ఆనందపడతా ఉంటాడు. ఆ తల్లి గర్భం వంక చూస్తూ వస్తారు నా కొడుకు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎదురు చూడటం తప్ప చేసేది ఏమీ లేదు. చేసిందంతా ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు. ఎలా చేశాడు తెలుసండి? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. మాట్లాడుతాను ఇప్పుడు అందరూ మీరు మురిసిపోతారు. దేవుడు తల్లి గర్భంలో నన్ను చేశాడు, మిమ్మల్ని చేశాడా? చేశాడు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఎలా చేశాడు? తన స్వహస్తాలతో మీకు చేశాడు. యోబు గ్రంథం మీకు అది చూస్తే అర్థమవుతుందేమో. నాయన యోబు గ్రంథం 37:12 అనుకుంటాను, అది తీయండి. వేలుముద్ర రెఫరెన్స్ తీయండి ఆయన. యోబు గ్రంథం మీరు చూపిస్తాను మీకే. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో మీకు తెలిస్తేనే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 37వ అధ్యాయం తీయండి అమ్మ అందరూ. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. జాగ్రత్తగా వినండి. 37వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం. మొదట ఏమని చెప్పండి, నాకు వచనంలో మొదట మీకు ఏం కనపడుతుందమ్మా? మనుషులందరూ అనుందా? క్రైస్తవులందరూ అనుందా? మళ్ళీ అడుగుతున్నానే, బైబిల్ ఏమనుంది అంటే ఇప్పుడు బైబిల్ క్రైస్తవులు చదువుకునే పుస్తకమా, మనుషులు అందరూ చదువుకునే పుస్తకమా? కానీ బైబిల్కి అందరూ ఏమంటున్నారు, చాలా మంది ఏమంటున్నారు, ఏ పుస్తకం అంటే ఇది? క్రైస్తవుల మతం అండి. ఇందులో మతం అని ఉందా, మనుషులు అందరూ చదవంటారా అని ఉందా? చూసారా బైబిల్ అలా చెప్తుందో? మనుషులందరూ చదవవలసిన ఏకైక గ్రంథం ది బైబిల్. ఇదే చదవాలి అందరూ. ఎందుకంటే మనుషులందరినీ కలిగించిన వాడు, మనుషులందరికీ ఒకే సృష్టి కట్టిన దేవుడు బైబిల్లో ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను,
మనుషులందరికీ సృష్టి కట్టినవాడు, మనుషులందరినీ పుట్టించినవాడు, మనుషుల బాగోగులు కోరి మనుషు మేలు కొరకు మాట్లాడిన మాటలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. బైబిలు మత పుస్తకం కాదు, బైబిలు మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. మీ బ్రతుకంతా బైబిల్లోనే ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనుషులు చూడండి, ఆ మాట ఎలా ఉంచండి, మనుషులు అందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకొనినట్లు. దేవుడు నన్ను సృష్టించాడని నువ్వు తెలుసుకోవాలట. జాగ్రత్తగా వినాలి. దేవుడే నన్ను సృష్టించాడని నువ్వు తెలుసుకోవాలట. అలా తెలుసుకోవడానికట ఆయన్ని కూడా చేశాడట. ఏం చేశాడట? మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసేసాడట. నీ చేతి మీద ఏం వేసాడటమ్మా? దేవుడు ముద్ర వేసాడట. ఏంటి ముద్ర? ఉందా? చెరిగిపోయిందా? ఉందా? చెరిగిపోయిందా? ఉంది. ఏ ముద్ర? వేలి ముద్ర. ఉందా లేదా? అందరి చేతుల మీద ముద్ర ఉందా? ఏ ముద్ర అది? వేలి ముద్ర. ఎవరేసారా ముద్ర? గవర్నమెంట్ వాళ్ళు ఆధార్ కార్డు కోసం వేసారన్న వాళ్ళు చేయొద్దండి. ముద్ర ఉంది కాబట్టి ముద్రను బట్టి వాళ్ళు ఆధార్ కార్డు తయారు చేశారు తప్ప ఆధార్ కార్డు కోసం నీ చేతి మీద గవర్నమెంట్ ముద్ర వేయలేదు. ముద్ర వేసింది ఎవరు? దేవుడు. మీరు ఆ వచనం చాలా సంవత్సరాలు చదివారు కదా. నిజంగా ఒక రాత్రి అంతా వచనం చదివిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నాకు నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు తెలుసా? ఏమండి, మీ అందరికి దేవుడు అంటే ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమన్న వాళ్ళు చేయొద్దండి. ముద్ర ఉన్న వాళ్ళు చేయొద్దండి. ముద్ర అందరికి ఉందా? అందరికి దేవుడు అంటే ఇష్టమా? ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమే కదండి. మనకి దేవుడు అంటే ఇష్టం కదా. ఆయనట దేవుడట ప్రతి మనుషుని చేతిని అలా బిగించేసట. ఆ చేతి మీద ఏమేశాడట? ముద్ర. ఎక్కడ వేసాడు దేవుడు? ఎప్పుడున్నప్పుడు వేసాడు? మీకు వేలు ముద్రలు భూమి మీదకి వచ్చిన తర్వాత తయారైనప్పుడు, పుట్టినప్పుడే ఉన్నాయా? పుట్టినప్పుడే ఉంటాయి. అంటే ముద్ర ఎక్కడ పడిందో చెప్పాలి నాకు. ఎక్కడ పడింది? తల్లి గర్భంలో పడింది. తల్లి గర్భంలో నీ చేతిని పట్టుకొని ఆయన ముద్రేశాడంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చెయ్యి నిన్ను తాకిందా లేదా? తాకింది. నాకు నిద్ర పట్టలేదు రాత్రంతా. ఏడు తండ్రి, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను ముట్టుకున్నారా? ముట్టుకున్నారా? దేవుడు నిన్ను ముట్టుకున్నాడా? ముట్టుకున్నాడు. దేవుడికి చేయి బిగించాడా? బిగించాడు. ఆ చేతి మీద ముద్ర వేసాడా? ముద్ర వేసాడు. ముద్ర ఎందుకు వేసాడట? ఎందుకు వేసాడట ఇంతకీ ముద్ర? మనుషులందరూ ఆయన సృష్టి కార్యము అంటే భూమి మీదకి వెళ్ళిన తర్వాత చెయ్యిని చూసుకోగానే, ముద్రను చూసుకోగానే, అబ్బా మా డాడీ వచ్చి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ముద్ర వేసి వెళ్ళిపోయాడండి, మా నాన్న నన్ను ముట్టుకున్నాడండి, మా దేవుడు నన్ను ముట్టుకున్నాడండి, మా దేవుడు తల్లి గర్భంలో నన్ను చేశాడండి అని ఈ ముద్రను చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలట? దేవుడు. ముద్ర చూసినప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి మానవ జాతికి. ఆ ముద్రలు ఎందుకు వాడారు చెప్పండి? పెన్షన్ తీసుకోవడానికి ముద్రలు ఎందుకు వాడతారు? ఆస్తులు అమ్ముకోవడానికి. ఈ మధ్యకాలంలో ప్రతి సెల్ ఫోన్కి అదే తాళం. ఏది? స్క్రీన్ లాక్, వేలిముద్ర. దీనికా వేలిముద్ర? ఆయన తెలుసుకోవడానికా? చూసారండి, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు చెప్తానండి. మీరు ఆశ్చర్యపోతారు. టైం అయిపోతుంది నాకు. నువ్వంటే ఎంత ఇష్టం అంటే దేవుడికి, నీకున్న వేలిముద్ర ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? ఉండదు. నీ కంటి మీద ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ప్రపంచంలో ఎవరికి ఉండదు తెలుసా? కంటి మీద ముద్ర ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు దేనికి ఫోటో తీసుకున్నారు? కంటికి ఎందుకు తీసుకున్నారు? కంటి మీద ఏముంది? ముద్ర. అది ప్రపంచంలో ఎవరికి కంటి మీద నీకున్న ముద్ర ఉండదు. అంత స్పెషల్ నువ్వు దేవుడికి. నీలా ఇంకొకడు ఉండడు. నీలాంటి ముద్రలు ఇంకొకడికి ఉండవు. వేలు ముద్ర ఒకటి ఉండదు. నీ కళ్ళ మీద ఉన్న నీలాంటి కళ్ళు మరొకడికి ఉండవు. ఇంకా చెప్పనా? నీ శరీరం నుండి వచ్చే వాసన ఎవరి శరీరంలో నుంచి రాదు. కాకపోతే మనం అందరం చోట గుంపుగా ఉంటే అందరం చెమట వాసన ఒకటే అనుకుంటాం. మన వాసన ఒకటో కాదో మనకి తెలియదు, కుక్కకు తెలుసు. ఎలాగా? దొంగతనాలు జరిగినప్పుడు దొంగోడిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు దేన్ని వదులుతారు? కుక్కను వదులుతారు. కుక్కను తీసుకొచ్చి నేరం జరిగిన చోట వదిలితే అక్కడ వాడికి సంబంధించిన స్మెల్ ఉంటుంది. కుక్క వాసన చూస్తుంది, డైరెక్ట్గా ఇలాంటి పట్టుకుంటుంది. ఈడే ఆ దొంగ అని. ఎలా పట్టుకుంది కుక్క? వాసన పసిగట్టింది. అంటే నీ బాడీ స్మెల్ వేరా,
నా బాడీ స్మెల్ వేరా అంటే నేను ఎంత ప్రేమిస్తున్నాడు చూసారు దేవుడు. నీలాగా ఇంకొకడు ఉండకూడదు, నీ వాసన ఇంకొకటికి ఉండకూడదు, నీ వేలు ముద్ర ఇంకొకటికి ఉండకూడదు. అంటే తల్లి గర్భములోని నీ మీద దేవుడు చూపిస్తున్న ప్రేమ ఇదంతా. ప్రేమ ఎప్పుడు పుట్టిందని చెప్పాను? జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ. నువ్వు తల్లి గర్భంలోకి రాగానే మళ్ళీ వచ్చేసింది అదే ప్రేమ. కొడుకా వచ్చావా, నీకు నీకు శరీరం చేస్తాను రా, నీకు అవయవాలు చేస్తాను రా, నీకంటూ సెపరేట్గా ఒక రూపం తయారు చేస్తాను రా. నీలాంటి రూపం భూమి మీదకి వెళ్ళినా ఎక్కడ నీలాంటి వాడు ఇంకొకడు ఉండకూడదురా. ఉంటాడండి? మీలా ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? మనుషులకి తెలియకుండా ఒక మాట్లాడతారు. ఏమని? మనుషులు పోలు మనుషులు ఎంతమంది ఉంటారట? సుత్తి మాట ఇది. ఒక్కడు కూడా ఉండడు. నేను ధైర్యంగా చెప్తున్నాను, బైబిల్ బట్టి ఒక్కడు ఉండడు. ఎవడి నీలాంటి వాళ్ళు 7 ఉంటారు అన్నారు కదా, నాలాంటి వాడిని ప్రపంచంలో ఒక్కడిని తెమ్మనండి. ఒక్కడిని నాలాంటి వాళ్ళు ఒక్కడిని తెమ్మనండి. పోనీ సభలో ఇక్కడ కూర్చొని నన్ను చూస్తున్న వాళ్ళందరూ మేము అడుగుతున్నాను, అసలు నాలాంటి వాడిని ఎవడని మీరు చూసారా? చూసారా? నాలాగే ఉండాలా, నా అంత ఎత్తే ఉండాలా, నాలాంటి జుట్టే ఉండాలా, నాలాంటి కళ్ళే ఉండాలా, నాలాంటి పళ్ళే ఉండాలా, నాలాంటి రంగే ఉండాలా. ఇదిగో నా చేతిలో ఒక చెయ్యి వేలు కొంచెం ఇలా రైట్ పక్క వంగు ఉంటుంది, ఆడేళ్ళు కూడా ఇలాగే ఉండాలా. పట్టరండి, ఒకరిని పట్టరండి. నేను చెయ్యి ఇలా చూపిస్తానండి, నా వేలు ఇలా పక్కకు ఉంటుందండి. ఎవరికి ఉంటుంది పెద్దగా, ఇది ఒకటి పక్కకు ఉంటుంది ఇలాగా. ఇలాంటి వాడిని పట్టరామండి, ఒకరిని పట్టరామనండి. ఉంటాడా ఒకడైనా? ఉండడు. కానీ వీళ్ళు ఏమంటారు? మనుషులు పోలిన మనుషులు సుత్తు మాటలు చెప్పారు. అసలు నీలాగా ఎవడో ఉండడు, నువ్వు అంత స్పెషల్ దేవుడికి. నీ రూపం నీదే, మరొకడు పుట్టడానికి కుదరదు నాయన అన్నాడు అంతే దేవుడు. అంత ప్రేమ నువ్వంటే, అంత ఇష్టం నువ్వంటే, నువ్వే స్పెషల్గా కావాలి దేవుడికి. నీలాంటి వాళ్ళు మరొకరు ఉండకూడదు. ఎవరిని ఇంకో మాట చెప్తాను పోనీ మీకు ఇంకా బాగా అర్థం కావడానికి. చాలామంది కవల పిల్లలు పుడతారు, ఓకేనా? మీకు ఇదే డౌట్ ఉంటుంది, మరి కవల పిల్లలు ఒకేలాగా ఉంటారు కదండి. ఒకేలాగా ఉంటారా? కవల పిల్లలు ఒకేలాగున్నా పేర్లు చాలామంది ఏం పెడతారంటే ఏమండి రాముడు భీముడు, అజయ్ విజయ్ అని పెడతారు. అజయ్ విజయ్ అని పెట్టారు అనుకుందాం. వీడి పేరు అజయ్, వీడి పేరు విజయ్. బయట నేను సహజంగా కవల పిల్లలను చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఇద్దరు ఒకటేలాగా ఉన్నారంటే, పెద్దోడు ఈడి పేరు ఆడికి, ఈడి పేరు ఈడికి పిలిచేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు? బయట వాళ్ళు. వాళ్ళ అమ్మ దగ్గరికి అట్టుకెళ్తే వాళ్ళ అమ్మ కన్ఫ్యూజ్ అవుతుందా? ఎందుకు అవుదో నాకు చెప్పాలా, ఇంతకాలం మీకు తెలీదు. వాళ్ళ అమ్మ ఈడు అజయ్ అండి, ఈడు విజయ్ అండి ఖచ్చితంగా చెప్తుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. ఎలా తెలుసో చెప్పాలి వాళ్ళ అమ్మకి. ఎలా తెలుసో తెలుసా? అజయ్ గడికి చెవు కొంచెం వంకరగా ఉంటుందండి అంటది. అంటే అజయ్ గడి చెవు విజయ్ గడి చెవు ఒకలా లేదా? లేదు. మార్చాడు చూడండి, చిన్నది మార్చాడు, నీకు తెలియదు, వాళ్ళ అమ్మకి తెలుసు. అంటే మనుషులు కవల పిల్లలే ఒకలా లేనప్పుడు ఇలాంటి వాళ్ళు 7 ఉంటారా? మీకు అర్థమైందా? కవల పిల్లలు చూడడానికి ఒకలా ఉన్నా వాళ్ళ రూపాల్లో మనకి తెలియని ఏదో మార్పు ఉంటుంది. వాడి మాట, ఇద్దరి మాట ఒకలా ఉంటుందండి. కవల పిల్లలు ఇద్దరి మాట, వాయిస్ ఈ స్వరపేటకు ఒకటే ఉంటుందా? మార్చేస్తాడు దేవుడు తెలుసా. నాలాంటి వాయిస్ ప్రపంచంలో ఎవరికి కృష్ణ గారు మాట్లాడినట్టు మీరు ఎవరైనా మాట్లాడండి. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన మాట ఎవరికైనా వచ్చిందా? రాదు. నా మాట ఎవరికైనా వస్తుందా? రాదు. ఇక్కడ కూర్చున్నారు చూడు వేదిక మీద, వీళ్ళ రకరకాల వాయిస్లు, వీళ్ళ వాయిస్లు ఎవరికైనా మీకు వస్తాయా? రావు. స్వరపేటికలు వేరు, వేలు ముద్రలు వేరు, రూపం వేరు, రంగు వేరు, తత్వాలు వేరు. ఎందుకంటే దేవుడు ఎలా చేశాడంటే నువ్వంత స్పెషల్ నాకు అన్నాడు. ఈ మాటలు చదువుకునండి నేను దేవుడికి ఫిదా అయిపోయాను. అంటే నాలాంటోడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడంటే నన్ను ఎంత ఇష్టపడి కన్నావు తండ్రి, నన్ను ఎంత ఇష్టపడి చేసావు తండ్రి, నేను నీకోసమే బతుకుతానని డిసైడ్ అయిపోయాను. నేనంటే దేవుడు అంత ఇష్టపడినప్పుడు దేవుడిని నేను ఇష్టపడాలి కదా. ఆయన ఇష్టానికి ప్రతిరూపాలుగా నాకు ఇన్ని కనపడుతున్నప్పుడు, ఆయన ప్రేమకు ప్రతిరూపంగా నాకు ఇన్ని కనపడుతున్నప్పుడు తిరిగి నేను దేవుడిని ప్రేమించాలి కదా. ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. అందరూ చిన్న పెద్ద ముసలోళ్ళు అయిపోయినా, వృద్ధులు అయిపోయినా, పొద్దున్నే అందరూ మొహం కడుక్కున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? నిజాలు మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తారు? నేను ఈరోజు అద్దం చూడలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉంటే ఇక్కడ అద్దంలో నా మొహం చూసుకోలేదన్న వాళ్ళు చేయొద్దండి. ముసలావిడ కూడా ఇలా చూసుకుంటుందండి, చెయ్యి ఇలా లేపి, ఏందో మొహం ముసలింటికి ఎక్కువైపోయినాయి అనుకుంటుంది. చివరికి వచ్చేసరికి ముసలింటికి పొడిసింటికి వస్తాయి. ఇక
అయినా సరే బాధ. వెంట్రుకలు తెల్లబడతా ఉంటే ఏమొస్తూ ఉంటుంది? బాధ. మొహం చూసుకోవాలి. చూసుకోండి, తప్పులేదు. దేవుడిచ్చింది కదా, దేవుడిచ్చిన రూపం కదా. నువ్వు చూసుకుని ఎంత అందంగా మురిసిపోతావు. నువ్వు దేవా స్తోత్రం, ఎంత మంచి రూపం కట్టావు తండ్రి అన్నోళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. దావీదు చేశాడు ఈ ప్రార్థన. ఏమని? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయం, ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. నా రూపాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి మీకు అన్నాడు దావీదు. భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా అన్నాడండి? రోజు మొహాన్ని చూసుకోవటం, ఆ మొహానికి పౌడర్ రాయటం, కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీలు రాయటం. ఇంకా ఇంకా మీరు సిటీకి వచ్చేసారంటే వాళ్ళు రాసుకోవడానికి ఇంత పెద్ద సూట్ కేసు ఉంటుంది. లిప్టిక్లు, ఐబ్రోస్లు, తర్వాత కాళ్ళకి ఏమన్నా ఒకప్పుడు గోర్లకు రంగేసేవారు, అన్నట్లు కలిపో రంగేసేవారు. ఇప్పుడు అలా కాదు. దీనికి పచ్చ, దీనికి ఎరుపు, దీనికి బ్లూ. అసలు ఈ గోల్డ్లో ఇంకేటో అర్థం అవ్వట్లేదు. అలాగుంది పరిస్థితి. ఓ అందంగా అలంకరించుకున్నారు శరీరాన్ని. దేవుడు ఇచ్చింది అలంకరించుకోండి, మరి ఓవర్ చేయకండి, బాగోదు. దేవుడు పెదాలు చేసినప్పుడు అండి, మీరు నిజంగా చూడండి, ఏ ఆడపిల్ల అయినా మగపిల్లడు పెదాలైనా చూడండి బాగాలేదురా అన్నట్టుకుంటాయండి. నేను నిజం చెప్తున్నానండి, ఎవరి పెదాలు చూసినా బాగుంటాయండి. చివర లైట్గా ఒక గులాబీ రంగు ఉంటుంది, ప్రతి ఒక్కరి పెదంలో ఉంటుంది. అది లైట్ రెడ్ కలర్ ఉంటుంది. అది సరిపోదని వీళ్ళు రుద్దారు పైన. ఏ రుద్దారు? ఆయన ఆల్రెడీ చిన్న ఎరిపేశాడు, సరిపోవట్లేదు, ఇంకా ముద్ద కనపడాలని ఎరుపు రుద్దారు. ఇది దెయ్యంలాగా ఉంటుంది. ఆయన వేసింది బాగుంటుంది, ఈవిడ పైన వేసుకున్న మూతి చూడండి. ఆ లిప్టిక్ వేసుకుంటే అంత దరిద్రం కనపడతారండి. అదంతా కెమికల్. ఏమండి, పెదాల మీద అంటుకున్నది లోపలికి వెళ్దా? ఆహారం తిన్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు లోపలికి వెళ్దండి. ఆ లోపలికి వెళ్ళిపోయి రకరకాల క్యాన్సర్లు వచ్చి, అందుకే చూడండి మీరు సినిమా హీరోయిన్లకి, హీరోలకి మధ్యలో క్యాన్సర్ రావడం కానీ, మధ్యలో రోగాలు వచ్చి కానీ పోవడానికి ఇదొక కారణం. వాళ్ళు వాడే ఈ భయంకరమైన కెమికల్ వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన రూపం చక్కగా ఉంటుంది. కొంచెం ఏ తెల్ల కనపడాలి, పౌడర్ రాసుకోండి, పర్లేదు. మీరు సిటీకి వచ్చారంటే బ్యూటీ పార్లర్స్ ఉంటాయండి. ఒక్కొక్కరిని ఏమండి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టండి, 3 గంటలు పడుకోబెడతారు దాని మీద. ఇంకా రుద్దటం. దేన్ని? యాసిడ్ వేసి, ఏమన్నా బాత్రూమ్ పాడైపోతే యాసిడ్ వేసి బాత్రూమ్ రుద్దుతారు చూడండి ఆడపిల్లలు. అలాగ అయిన కాడికి కెమికల్ మొఖం మీద వేసి రుద్ది తెల్లగా చేసి పంపిస్తే చూడగానే అనుకోండి, అమ్ము నేను ఎంత తెల్లగా వచ్చాను అనుకోండి. ఉత్తిదే 4 రోజులు అయితే మళ్ళీ కరిమొహమే. అయిన కాడికి అన్ని రుద్ది 3000 బిల్లేసి పంపుతాడు. పెద్దోళ్ళు సామెత పెట్టారు, అందుకే ఎలక తోలు ఏడాదంతా ఉతికినా నలుపు నలిపే కానీ. అంతే, మనకి ఇచ్చిన ఒరిజినల్లే. ఇలా ఒరిజినల్ చూపించుకోండి, బాగుంటుంది. మీరు పైన ఏమన్నా అంటించారనుకోండి, దాన్ని కాపాడుకోలేక సావాలి మళ్ళీ. చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చి ముసలింటికలు వచ్చేస్తాయి. అబ్బాయి నన్ను ముసలైపోతాను అనుకుని రంగేస్తారు. రంగేసినోడు గుండె ఎలాగుంటుందంటే ఇలా లేపి 4 రోజులకు ఒకసారి చూసుకోవాలా. ఎందుకు? అది లోపల నుంచి వస్తుంది తెలుపు. ఏమైనా లోపల కనబడిపోతుందా, మళ్ళీ వెంటనే అక్కడ పరిగెట్టాలా. ఎవరి దగ్గరికి? మంగళాయి దగ్గరికి. బాబు వేసే, మళ్ళీ కనబడిపోతుంది. ఎందుక బాధ? నెరసిన వెంట్రుకలు వృద్ధునికి సొగసైన మాలిక. అందవరా నీకు? వృద్ధులకి తెల్ల వెంట్రుకల అందం అనండి. మాకేమో ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఎక్కడ ప్రసంగం చెప్పినా చిన్న కుర్రోని తెచ్చారంటున్నారు. అదే ముగ్గుపోయి పండిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? ముసలాయన భలే చెప్పాడువా. అంతే కదండి. ఇప్పుడు ఈ ప్రసంగాలు విన్నా కూడా కుర్రోడా, పెద్దోడా, కోట్ వేసుకున్నాడా, కారులో వచ్చాడా, ఈ కొలమానాలు. ఇప్పుడు ప్రసంగం ఏం చెప్పారన్నది అనవసరం. ఎక్కడికి దిగాడు, కోట్ ఉందా లేదా, అందుకే ఉక్కబెట్టి చెమటలు గారిపోతున్నా తగిలించాల్సి వస్తుంది. ఇది ఉంటేనే ప్రసంగం వింటారు. బాగా కారులో వచ్చి ముసలాయన వచ్చాడు అనుకోడా, పెద్ద ఆయన భలే చెప్పాడురా, చిల్లు వెయిటింగ్, త్వరగా వేసే తండ్రి తెలుపు రంగు అంటున్నాను నేను. దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను చాలా ప్రేమించాడు. నిన్ను ఒక స్పెషల్గా చేశాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు కావలసిన అవయవాలన్నీ తల్లి గర్భంలో చేశాడు. నెక్స్ట్ ఏం చెప్పండి? తల్లి గర్భం నుంచి నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వస్తావు? చాలా పెద్ద పాఠం కదండి. చెప్పి ముగించేస్తానండి, ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. తల్లి గర్భంలో నుంచి నెక్స్ట్ నీ జర్నీ నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పండి. పరలోకంలో ఉన్నప్పుడు, తన గర్భంలో ఉన్నప్పుడు తానే కాపాడుకున్నాడు నిన్ను.
జాగ్రత్తగా వినండి. దేవుడు తోడుగా ఉండి నిన్ను కాపాడాడు. ఆదాములో పెట్టి తరతరాలు దాటిస్తూ తోడుగా ఉండి దాటించాడు. నువ్వు తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అక్కడ నీకు సహాయం చేశాడా? సహాయం చేశాడు. అక్కడ నీకు దేహాన్ని కట్టాడా? దేహాన్ని కట్టాడు. ఎవడో మాట అడగనా? బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి పాలిచ్చి బతికిస్తుందండి. మరి 9 నెలల తల్లి గర్భంలో వాడికి పాలిచ్చింది ఎవరో చెప్పాలి నాకు. బుర్ర వేడెక్కిపోద్ది ప్రతి తల్లికి. నువ్వు భూమి మీద పడ్డ తర్వాత అమ్మ బాబు కొంతమంది తల్లిలు అండి, అసలు నా బిడ్డను వదిలి ఉండలేనండి, ఎప్పుడు ఆడు ఒళ్ళోనే ఉండాలి, ఎప్పుడు పాలు తాగుతున్నాడు, వదలనండి నా కొడుకుని అంటుంది. మంచిదే, ప్రేమించు. కానీ ఆడు ఒళ్ళోకి వచ్చినాక ప్రేమిస్తున్నావు కదా, ఆ లోపల ఉన్నప్పుడు వాడిని ప్రేమించింది ఎవరు? కనీసం వాడు ఎలాగుంటాడు మొహంలో తెలుసా నీకు? తెలీదు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా పొట్టలో నీకు? తెలీదు. పొట్టలో నిద్రపోతున్నాడా, చూస్తున్నాడా, ఆడుకుంటున్నాడా, ఏడుతున్నాడా, వాడికి రోగం వచ్చిందా, ఆకలేస్తుందా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఏమైనా తెలుసా? అక్కడ ఇవన్నీ చూసింది ఎవరు చెప్పండి వాడికి? ఎవరు? దేవుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు చూస్తున్నావు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసింది ఎవరు? దేవుడు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడాలి దేవుడు విడిచిపెట్టకుండా. అందుకే టైటిల్ వేశాను, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ నిన్ను ఎక్కడ వదలట్లేదు. నువ్వు గమనిస్తున్నావు లేదో? పరలోకంలో నిన్ను పుట్టించాలని ఆయన నిర్ణయించుకున్నది మొదలు, జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు కావాలని కోరుకున్నది మొదలు, అసలు ఎక్కడ కూడా నిన్ను వదలలేదు చూడు దేవుడు. అక్కడి నుంచి ఆదాములోకి తెచ్చాడు, ఆదాములో నుంచి తల్లిలోకి తెచ్చాడు, తల్లిలోనికి చక్కగా అవయవ నిర్మాణం చేశాడు. 9 నెలలు కంటికి రెప్పలా తల్లి గర్భంలో ఆయనే నేను కాపాడుకున్నాడు. ఒకానొక రోజు పట్టుకొచ్చి ఒక చేతుల్లో పెడుతున్నాడు. ఎవరి చేతుల్లో పెడుతున్నాడు? నెక్స్ట్ నిన్ను కాపాడాల్సింది ఎవరు? తల్లి. నీకు పాలు ఇవ్వాల్సింది ఎవరు? తల్లి. నిన్ను ఎత్తుకోవాల్సింది ఎవరు? తల్లి. నీకు బొవ్వెట్టాల్సింది ఎవరు ఇప్పుడు? తల్లి. జాగ్రత్తగా వినాలి. అంతకుముందు అప్పటి వరకు ఆయనే స్వతహాగా స్వయంగా నిన్ను ప్రేమించాడు. ఇప్పటి నుంచి నిన్ను ప్రేమించడానికి ఇంకొక ఆయమ్మను పెట్టాడు. ఎవరు ఆయమ్మ? మీరు అమ్మ అంటే నేను దేవుడు పెట్టిన ఆయమ్మ అంటాను. అవునో కాదో చెప్పండి బాధపడకుండా. అవునా కాదా? కదా? మీరు ఆయమ్మలో కాదో తేల్చి ఇంటికి వెళ్తాను ఇవాళ. నేను మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందామే. మీకు బాగా అర్థమవుతాడు ఈ రాత్రి నేను చెప్పేది వినండి. తల్లిని కన్న తర్వాత అండి, తల్లి బిడ్డని కన్న తర్వాత బిడ్డ అంటే విపరీతమైన ప్రేమ అండి. పాలిస్తుంది, ప్రేమిస్తుంది. వెరీ గుడ్. తల్లి పాలు పడతాయి కదండి. తల్లికి పాలు ఎప్పుడు పడతాయో చెప్పాలి నాకు. తల్లులు పుట్టక మునుపు ఉంటాయా? బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలు పడతాయా? పుట్టిన తర్వాత 3 రోజులు కూడా చాలా మందికి తల్లులకు పాలు పడవు. అవునా? బిడ్డ పుట్టాకే పాలు ఎందుకు పడుతున్నాయో చెప్పాలి నాకు. ఎందుకు? ఇప్పుడు వరకు నేను పోషించాను రా, ఇక మీ అమ్మ పోషించాలి. మీ అమ్మ పోషించాలి అంటే నిన్ను మీ అమ్మ ఏమండి రొమ్ములో నేనేం పెడతాను? పాలు పెడతాను రా. ఆ పాలు తాగి హాయిగా పడుకో అన్నాడు దేవుడు. తల్లి బిడ్డని ఎప్పుడు ప్రేమిస్తుంది అంటారండి. మీకు తెలుసో లేదో, బిడ్డ మీద తల్లికి ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే వాడు గర్భంలో పడ్డాడు బిడ్డ పడ్డాడు అని తెలిసిన తర్వాతే ఆ బిడ్డ మీద తల్లికి ప్రేమ మొదలవుతుంది. అంతకుముందు ఏ తల్లికి ఏ బిడ్డ మీద ప్రేమ ఉండదు. నిజాలు చెప్పండి తల్లులు. మా ఓడండి నేను పెళ్ళైనప్పటి నుంచే వీడిని ప్రేమిస్తున్నానండి బిడ్డని అంటదా ఏ తల్లి అయినా? అందో. ఎప్పుడు ప్రేమ కలుగుతుంది బిడ్డ మీద తల్లికి అంటే వాడు పొట్టలోకి వచ్చాడు 3వ నెల 4వ నెల, అప్పటి నుంచి బిడ్డ మీద ఏం పుట్టింది? తల్లికి ప్రేమ పుట్టింది. ఎలా పుట్టిందో తెలుసా మీకు? ఈ రోజండి ప్రపంచానికి తెలియని మహాజ్ఞానం దేవుడు బైబిల్లో నేర్పిస్తాడు. తల్లిలో పుట్టిన ప్రేమ అండి, తల్లిది కాదండి. తల్లిలో ఆ ప్రేమను దేవుడు పెట్టాడు. పెట్టకపోతే తల్లిలో ప్రేమ అనేదే ఉండదు. తెలుసా మీకు? పోనీ ఇది మీకు అర్థం కాదు, సైన్స్ చెప్పాలి, హార్మోన్ల గురించి చెప్పాలి. టైం అయిపోయింది. మీకు తెలిసిన ఉదాహరణ ఒకటి చెప్తాను. సైన్స్లోకి వెళ్ళి హార్మోన్లోకి వెళ్తే మీకు కొంతమందికి అర్థమవుతుంది కూడా. యాక్చువల్గా తల్లిలో ప్రేమ పుట్టాలి అంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇక్కడ, ఆక్సిటోసిన్ హార్మోన్ అంటారు. అది పుట్టడం వల్ల బిడ్డ మీద తల్లికి ప్రేమ పుడుతుంది. ఆ కెమికల్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో
తల్లి మైండ్లో. అప్పటి నుంచి హార్మోన్ రిలీజ్ అయిన తర్వాతే ఈ బిడ్డను తల్లి ప్రేమించటం మొదలు పెడుతుంది. అంతకుముందు బిడ్డ మీద ఎటువంటి ప్రేమ తల్లికి ఉండదు. పోనీ ఇది మీకు అర్థం కాదు, ఇంకొక ఉదాహరణ చెప్తాను. అమ్మ పెళ్లి కానీ ఎవరి బిడ్డలు ఉంటారు కదా, ఆడపిల్లే, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆ పెళ్ళి అవన ఆడపిల్లకి ఒక 2 నెలలు 3 నెలల్లో చిన్న బిడ్డడు ఉంటాడు కదా, చిన్న బిడ్డ. వాడిని ఇలా ఇచ్చి ఎత్తుకోమని చెప్పండి. ఎత్తుకుంది. ఎత్తుకున్న తర్వాత వాడు 2 ఇయర్లు వేసాడు అనుకోండి ఆ పిల్ల మీద. ఆ బిడ్డ ఏమంటుంది చెప్పాలమ్మా, నిజాలు మాట్లాడుకుంది. తల్లి ఏమంటుంది, ఆ పిల్ల ఏమంటుంది? చీచీచి అంటది, చేదరించుకుంటుంది, అదో రకమైన స్మెల్ వస్తుంది. ఈ కంపుకి చిచ్చి ఆడిని అక్కడ పడేసి నేను ఎప్పుడు ఎత్తుకోనాక ఆడికి డైపర్ వేసి ఇవ్వడినా కానీ చిరాకు పడిపోయి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ నిప్పేసి శుభ్రంగా స్నానం చేసి చేతులు కడుక్కున్న తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అనుకుంటుంది. జాగ్రత్తగా వినండి, ఈ బిడ్డకి పెళ్ళయింది, ఈ చేదరించుకున్న ఈ పిల్లకే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఈమె బిడ్డ పుట్టాడు, ఆడు వెళ్ళేసాడు 2. అప్పుడు ఇదే డైలాగ్ వేస్తుందా? చిచ్చి 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 అంటదా? అందో మా ఊడేనండి అని అలా తుడుచుకుని పోతుంది అంతే. ఈ కంపు ఏమైపోయింది? చేదరించుకున్నావు, ఇసిరేసావు, నేను ఎత్తుకోవాలని స్నానం చేసావు. మీరు జాగ్రత్తగా వినాలి, ఆ బిడ్డ మీద ఈవికి అంత ప్రేమ ఉండదు. ఈవిడ కన్న బిడ్డ మీద మాత్రం ఈవిడికి ఏముంటుంది? ప్రేమ. ఎలాగొచ్చిందో నాకు చెప్పాలా, తల్లులు ఎవరైనా తెలుసుంటే మీకు. ఆ బిడ్డను కడుపులో పెట్టిన తర్వాత తల్లి వాడు నీ బిడ్డ, నా బిడ్డ, నీ పొట్టలో పెట్టాను, వాడు నువ్వు ప్రేమించాలి. ప్రేమించాలంటే నువ్వు సాధారణంగా మాటేనవు కదా అని చిన్న కెమికల్ వేసాడు బుర్రలో. ఆ కెమికల్ పేరే ఆక్సిటోసిన్ హార్మోన్. అది రిలీజ్ అయిన తర్వాత ఈ తల్లికి ప్రేమించే స్వభావం వస్తుంది. బాబు ఒకటి స్క్రీన్ షాట్ పెట్టాను కదా, వేస్తావా? తెలుగుదయ్యి, ఇంగ్లీష్ అర్థం అవుతుంది కానీ వాళ్ళకి తెలుగుదయ్యి. ఏమంటే అది చదవండి, చదువచ్చిన వాళ్ళు చదవండి అమ్మ ఎవరైనా గట్టిగా. నేను చదువుతాను చూడండి. అది మీకు హార్మోన్, తల్లి గర్భంలో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. నేను తెలుగులో చదువుతున్నాను చూడండి. ప్రేమ హార్మోన్ అని పిలువబడే ఆక్సిటోసిన్ ప్రసవం, తల్లిపాలు ఇవ్వడం మరియు సామాజిక ప్రవర్తనలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే తనకు బాధ వస్తున్నా, తనకు పెయిన్ వస్తున్నా తల్లి బిడ్డకు పాలిస్తుంది అంటే ఆ తల్లి పాలు ఇవ్వడానికి కానీ ప్రసవించడానికి కానీ మెయిన్ పాత్ర పోషిస్తున్న హార్మోన్ ఏంటట? ఆక్సిటోసిన్ హార్మోన్. దానికి మరో పేరే లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రేమ హార్మోన్ అన్నాడు చూడండి ప్రారంభంలో. ఏమండి? మరియు సామాజిక ప్రవర్తనలో కీలక పాత్ర పోషిస్తుంది. గర్భాశయ సంకోచాలు, పాల ఉత్పత్తి మరియు బంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పదం పట్టుకోండి, చివరిలో ఏమనుందమ్మా అక్కడ? బంధాన్ని ప్రభావితం చేస్తుంది. లైట్లు వేసేయండి. బంధాన్ని ప్రభావితం చేయడం అంటే బంధం ఏర్పడిందట. ఎవరికెవరికి? తల్లికి బిడ్డకి. ఇది నా బిడ్డ, ఈవిడ నా బిడ్డ, ఈయన నా బిడ్డ, నా బిడ్డ. ఎవరికేమదేక ఒళ్ళోనే పెట్టుకుంటుంది. వాడు ఏడిస్తే చూడలేదు, వాడు ఏమైనా బాధపడుతుంటే చూడలేదు. ఈ ప్రేమ నీలో కలగడానికి నీలో ఏం పుట్టింది? ప్రేమ హార్మోన్, ఆక్సిటోసిన్ హార్మోన్, లవ్ హార్మోన్ పెట్టాడు. ఈ హార్మోన్ పెట్టింది ఎవరో నాకు చెప్పాలి. ఎవరు పెట్టారు? ఆయన ఈ హార్మోన్ పెట్టబట్టి బిడ్డ మీద నీకు ప్రేమ పుట్టిందంటే నీలో ఆ ప్రేమను పుట్టించింది కూడా ఎవరిప్పుడు? దేవుడే. అంటే నాన్న ఇప్పటి వరకు నా ఒడిలో ఉన్నావురా, ఇప్పటి వరకు నా చేతుల్లో ఉన్నావురా, ఇప్పటి నుంచి నిన్ను పెంచాల్సింది తల్లి కనుక ఆ తల్లి నేను చూపించినంత ప్రేమ చూపించాలంటే నా ప్రేమకు శాంపుల్గా ఆవిడలో చిన్న ప్రేమ పెడతాను. ఆ ప్రేమ ద్వారా నిన్ను ఆవిడ ఏం చేస్తుంది? పెంచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీ తల్లి ప్రేమిస్తుంది అంటే ఆ తల్లిలో ఆ ప్రేమ పెట్టింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ ప్రేమ తల్లిదా దేవుడిదా? దేవుడిది. అప్పుడు తల్లి ప్రేమను బట్టి ఎవరిని స్తుతించాలి మనిషి? ఎవరిని స్తుతించాలమ్మా? దేవుణ్ణి. కానీ మనిషి ఏమని రాశాడు తెలుసా పాటలో? 100 మంది దేవుళ్ళు దిగి వచ్చిన నీలాంటి ప్రేమ. సుత్తి పాటలు కట్టారు వీళ్ళంతా. 100 మంది దేవుళ్ళు రావాలా తల్లి ప్రేమ చూపించడానికి. ఎక్కువ మాట్లాడితే తల్లిలో ఆక్సిజన్ హార్మోన్ కట్ అయింది అనుకోండి, ప్రేమ లేదు ఏం లేదు, బండకేసి ఉతికేద్ద నువ్వు చేసే పనులకి.
తల్లి నువ్వు ఏం చేసినా క్షమిస్తుందంటే ఎవరి ప్రేమ అనుకుంటున్నావు? అది దేవుడిది. లేదంటే నిన్నెందుకు నేను భరించాను. ఈ మధ్యకాలంలో ఆ ప్రేమ పెట్టిన అది కూడా నిలబట్టం లేదు. మన ఈ మధ్యకాలంలో మా హైదరాబాద్లో ఒక ఆవిడ 3 పిల్లలకి పెరుగులో విషమే చంపేసింది, అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు అని. అంటే అంత పెద్ద బలమైన బంధాన్ని కూడా తెంచేస్తున్నారు మనుషులు. అలాంటిది ఆ ప్రేమే గనక నీ కోసం దేవుడు తల్లిలో పెట్టకపోతే తల్లి నువ్వు చేసే పనులు క్షమిస్తుంది అనుకుంటున్నావా? భరిస్తుంది అనుకుంటున్నావా? అంత ఓపిక ఆవిడలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఓపికను ఆ ప్రేమను ఆవిడలో పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు. మీకు మాట చెప్తానండి, మీకు మాట చెప్తాను. తల్లి ప్రేమ దేవుడిదే. ఏటది? చూడండి, అది ఆవిడ అమ్మగారిని చూడండి ఒకసారి దగ్గరగా. దేవుడు పెట్టిన ప్రేమ బంధాన్ని కూడా తెంచేసిన మూర్ఖురాలని, దుర్మార్గురాలు 3 పిల్లల్ని చంపేసిందండి. అదిగో అన్నంలో, పెరుగు అన్నంలో విషమిచ్చి అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారు అని 3 పిల్లల్ని చంపేసింది మహాతల్లి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరినైనా ఇలా చంపుకుంటాడండి? చంపుకుంటాడా? దేవుడు ప్రేమకు శాంపుల్, చిన్న ప్రేమ. ఆ ప్రేమ అప్పుడప్పుడు తిరగబడి మనుషులను ఎలా చంపేస్తుంది. చివరకు మాట చూపిస్తానండి, మనల్ని ప్రేమించటం ఎప్పుడు మొదలుపెట్టాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. అలా ప్రేమించుకుంటే ఎక్కడి వరకు వచ్చాం? ఇందాక మనం తల్లి గర్భంలోకి. తల్లి గర్భంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి. ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఎవరి ఒడిలో ఉన్నావు? ఇప్పుడు నువ్వు తల్లి ఒడిలో ఉన్నావు. వెరీ గుడ్. ఇప్పుడు బిడ్డన కన్నా తల్లులు అందరికీ ప్రశ్న అడుగుతాను నేను. బిడ్డన కన్నా తల్లులు అందరికీ ప్రశ్న అడుగుతాను. బిడ్డను కన్న తర్వాత అండి వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో చెప్పాలా? ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడుస్తాడా బిడ్డ? ఎలాగ ఏడుస్తాడు చెప్పండి? పుట్టిన వెంటనే వాడు ఎలాగ ఏడుస్తాడు? వాడిని ఎవరో మీద పడి కొట్టేసినట్టుగా ఏడుతాడండి. అవునా కదా చెప్పండి? పుట్టిన వెంటనే వాడు ఏడుపు ఎలాగుంటుంది? క్యార్ 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 క్యార్. అసలు ఆడు అంత అలాగే ఎందుకు ఏడుతున్నాడు ఎవరికైనా తెలుసా? తెలుసండి? తల్లులు ఎవరికైనా తెలుసా? బిడ్డ పుట్టిన వెంటనే ఎందుకు ఏడుస్తాడో ప్రపంచంలో ఉన్న ఏ తల్లైనా చెప్పాలా? మీకు తెలీదు. నాకు బైబిల్ చదివిన తర్వాత తెలిసింది. నాకు తెలీదు. బిడ్డ ఎందుకు ఏడుస్తాడు? పోనీ తల్లులకి తెలిసినవి ఏమైనా మాట్లాడండి. మీకు తెలిసినవి చెప్పండి. ఎందుకు ఏడుతున్నాడో పోనీ మీరు అనుకునే చెప్పండి. ఎందుకు ఏడుతున్నాడు వాడు? అమ్మ మాట్లాడండి అమ్మ, ఎవరో ఒకళ్ళు. బిడ్డ పుట్టినండి ఎందుకు ఏడుస్తాడు? కన్న తల్లులు ఉన్నారు కదా ఇక్కడ, చెప్పండి. మీకు ఏమైనా తెలుసా? తెలుసా? భయపడి ఏడుతారండి అంటారా? భయపడుతున్నాడా? ఆడి ముందు ఏమైనా పులు ఉందా? పోను భయం అంటే ఏంటో తెలుసా ఆడికి? తెలుసండి? మనకు తెలుసు భయం, ధైర్యం ఇవన్నీ మనకు తెలుసు. ఆడికేం తెలుసు? ఆడు ఎందుకు ఏడుతున్నాడో చెప్పాలా? మీకు తెలీదు. పోనీ ఆడు ఏం చేస్తే ఏడుపు మానేస్తాడో చెప్పండి. పోనీ ఏడుతున్నవాడు ఏడుపు మానేయాలంటే ఏం చేయాలో చెప్పాలా? తల్లి ఏం చేయాలా? ఒళ్ళో పెట్టుకుని పాలు ఇవ్వాల. పాలు ఇవ్వగానే వాడు ఎందుకు సైలెంట్ అయ్యాడో చెప్పాలి. పోనీ పాలు ఇవ్వగానే ఎందుకు సైలెంట్ అయ్యాడు? ఎందుకు సైలెంట్ అయ్యాడు? మీకు తెలీదు. బైబిల్లో ఒక వచనం రాయించాడు దేవుడు. నేను ఇప్పుడు వేసిన ప్రతి ప్రశ్నకు అది సమాధానం. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన స్వహస్తాల మీద ఆయన ప్రేమలో నువ్వు అలాగ సాగుతూ ముందుకు వస్తున్నావు. తల్లి గర్భం వరకు వచ్చావు. తల్లి గర్భంలో చేతులు పెట్టాడు, నీకు అవయవాలు బిగించాడు, అక్కడ నీతో ఊసులాడాడు, అక్కడ నీకు చక్కగా బ్రతికే ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ అంతా అక్కడ అయిపోయింది. ఎక్కడా? తల్లి గర్భంలో. మీకు చెప్తాను, రెఫరెన్స్ ఉంది. తల్లి గర్భంలో అంత ట్రైనింగ్ అయిపోయింది. ఒకనొకనాడు అలా తల్లి గర్భంలో దన్నమని బయటకు వచ్చావు నువ్వు. డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోగానే వాడికి ఏంటంటే, నేను ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పటి వరకు నన్ను నడిపించిన దేవుడేడి? ఇప్పటి వరకు నన్ను వెనకాల తోడుగా ఉన్న దేవుడేడి? నాకు అవయవాలు చేసిన దేవుడేడి? నాతో మాట్లాడిన దేవుడేడి? నాకు తల్లి గర్భంలో బ్రతకటం ఎలాగో నేర్పిన దేవుడేడి? కొత్త ప్రపంచానికి వచ్చాను. ఎవరిల్లంతా? మరి ఇప్పుడు ఆడు ఏడుపు మానేయాలన్నా ఏమంటే ఆ పాత
తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉన్న ధైర్యం రావాలన్నా వాడికి తల్లిపాలు తాగించాలి. పోనీ ఇంకో ప్రశ్న అడిగినా మీకు, బిడ్డ బయటకు వచ్చాక ఏడుతున్నాడు కదా, పొట్టలో ఎప్పుడైనా ఏడ్చాడా? ప్రపంచంలో ఏ తల్లి చెప్పిందా మా వాడు ఏడ్చేస్తాడండి, ఏడుపులను పడతానని చెప్పిందా? పోనీ ఆడేమన్నా నీకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడా? ఏడితే వినపడుతుందా వినపడదా? పొట్టలో ఉన్నవాడు ఏడిస్తే వినపడుతుందా వినపడదమ్మా? ఇక్కడే కదండి ఉన్నాడు, వాడు ఏడితే వినపడదా? వినిపిస్తుంది. మరి ఎప్పుడైనా పొట్టలో ఉన్న బిడ్డ ఏడ్చాడా? ఏడవడు. బయటకు వచ్చాక ఎందుకు ఏడుతున్నాడు? కీర్తనల గ్రంథం తీయండి, 22వ అధ్యాయం. బైబిల్ తీయాలి మీరు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం తీయండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, ఇదిగో నేను నా తల్లి యొద్ద, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, అంటే పాలు త్రాగుతుండగా నీవే కదా తండ్రి నాకేం పుట్టించావు? మళ్ళీ నమ్మకం వచ్చింది. ఏంటి నమ్మకం? వచ్చేసాడు దేవుడు, మళ్ళీ నన్ను కాపాడిన దేవుడు ఉన్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను పెంచి పోషించిన దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం బిడ్డకి ఎప్పుడు పుడుతుందంటే తల్లి పాలు తాగినప్పుడు పుడతదట. ఆ తల్లి పాలు తాగుతుండగా నీవే కదా నాకేం పుట్టించావంటున్నాడు? నమ్మిక. అంతే, దెబ్బకి ఎప్పుడైతే నమ్మకం ఏర్పడిందో వాడు వెంటనే ఏడుపు మానేస్తాడు. మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం కావాలంటే, వాడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడి వలన దక్కిన ధైర్యం ఏదైతే ఉందో, దేవుడి వలన దక్కిన ఆదరణ ఏదైతే ఉందో, వాడికి భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి పాల ద్వారా దొరికింది. అడికి తల్లి పాల ద్వారా నమ్మకం ఏర్పడింది. అందుకే మీరు చూడండి, బిడ్డ ఒళ్ళో ఉన్నప్పుడు పాలు తాగుతున్నప్పుడు చాలా బాగుంటాడు. ఆయన తీసుకెళ్ళి ఉయ్యాలు అయ్యాడు, మళ్ళీ ఏడుతాడు. మళ్ళీ ఎందుకు ఏడుతున్నాడు? లేదు నేను నీ దగ్గరే ఉంటాను. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన నన్ను వదలకుండా కాపాడాడు. భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఈవిడ మీ అమ్మరా, ఈవిడ నేను కాపాడుతా, జాతక ఆవిడ ఒళ్ళోనే ఉండమని చెప్పాడు. నేను ఆవిడ దగ్గరే ఉంటాను, బయట ఎత్తే ఏడుతాను. ఇది బిడ్డ. మీకు ఇక్కడ ఇంకొకటి అర్థం అవ్వాలి, ఇవన్నీ వాడికి ఎలా తెలుసండి? పోనీ ఏమన్నా మీకు మాట్లాడగనా, పుట్టిన బిడ్డ ఏడుతున్నప్పుడు మీరు మంచి కొబ్బరి బండ ఒకటి కొట్టించి అందులో స్ట్రా వేసి ఆ నోట్లో ఎట్టండి పీల్చమని పిలుస్తాడా? కొబ్బరి బండ నీళ్ళు తాగుతాడా పుట్టిన బిడ్డ? తాగడు. పోనీ థమ్సప్ స్ప్రైటో ఇవ్వండి, తాగుతాడా? తాగడు. పాలు ఒకటే ఎందుకు తాగుతాడో తెలుసా మీకు? తెలుసా? నాయన భూమి మీదకి వెళ్ళిన తర్వాత మంచోళ్ళు కదళ్ళు, పచ్చి దుర్మార్గులు అందరూ అక్కడే ఉంటారు. నీకు ఏది పడితే అది నీ నోట్లో పెట్టి నేను చంపేస్తారు కొడుక. తల్లి పాలు ఉంటాయి, ఆ తల్లి పాలు నీ నోట్లోకి వచ్చినప్పుడు మాత్రమే తాగాలి. ఇంకేది తాగించడానికి ట్రై చేసిన వాళ్ళ మొహం మీద ఉమ్ముయ్యి అని చెప్పాడు. అందుకే ఆడు నోట్లో ఏం పెట్టండి కక్కేతాడు బయటికి. తల్లిపాలు అయితే ఆడు ఏదో అంతకు ముందు 10 సంవత్సరాల నుంచి తాగుతాడు, ఓ ఆతరపడుతూ లాగేసి కడుపు నిండే వరకు లాగి అంత గుర్రటి నిద్రపోతాడు. అసలు ఆడికి తల్లిపాలు లోపలికి లాగమని చెప్పింది ఎవరు తెలుసా మీకు? యెషయా గ్రంథం తీయండి, బైబిల్ అండి. ఏం రాశాడండి దేవుడు బైబిల్లో, ఎంత లోతైన విషయాలు రాశాడు చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వాడికి, ఏమి నేర్పడాడు దేవుడు వాడికి? తగిన క్రమం నేర్పడట. దేవుడు క్రమం నేర్పడట. వాని దేవుడే వానికి తగిన క్రమము నేర్పి ఉన్నాడు. ఆయన వాడికి ఆ పని బోధించి ఉన్నాడు. ఇంతకీ ఏం బోధించాడు? ఏమంటే 9వ వచనానికి వెళ్ళిపోదాం. 9వ వచనం. వాడు ఎవడికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియచేయును, తల్లి పాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వాడిక. మీరు జాగ్రత్తగా వినాలి, దేవుడు చెప్తున్న సబ్జెక్ట్ ఇక్కడ. ఒరే నువ్వు లోకంలోకి 3వ తరగతికో 3వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్లో వేసావు కదా, వాడు అక్కడ విద్య నేర్చుకున్నాడు కదా, ఆ విద్య వల్ల బ్రతుకుతున్నాడని చెప్తున్నావు కదా. దేవుడు ప్రపంచానికి వేస్తున్న సవాల్ ఏంటంటే, నువ్వు చదువు చెప్పిన తర్వాత విద్య నేర్చుకున్న తర్వాత విద్యతో బ్రతుకుతున్నాడు అంటున్నావురా. అసలు వాడు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి పాలు త్రాగే విద్య వాడికి ఎవడు నేర్పాడని అడుగుతున్నాడు దేవుడు.
మళ్ళీ చదువుతాను 9వ వచనం, మీకు అర్థమైందో లేదో. వాడు ఎవడికి విద్య నేర్పును? నేను కదా నా కొడుక్కి తల్లి గర్భంలో విద్య నేర్పాను. పాలు తాగటం ఎలాగో, పాలు త్రాగటం ఎలాగో తల్లి గర్భంలో విద్య నేర్పి బయటికి పంపిస్తే పుట్టగానే తల్లి ఒడిలో పెట్టుకోగానే వాడా పాలు తాగుతున్నాడు. బైబిల్ మతం అన్నారు ఏంటండి పిచ్చోళ్ళు? మనిషి పాలు దగ్గర నుంచి, మనిషి బ్రతికి దగ్గర నుంచి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూసారా దేవుడు. వాడు ఎవడికి విద్య నేర్పును, ఎవడికి వర్తమానం తెలియచేయను అంటే వాడికి అందవలసిన వర్తమానాలు తల్లి గర్భంలోనే అందేశాయి. ఒరే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఒడిలో తప్ప ఇంకెవరి ఒడిలోనే ఉండకో. ఎందుకంటే నిన్ను ప్రేమించే హార్మోన్ ఆవిడ బుర్రలో మాత్రమే పెట్టాను. ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. వాళ్ళ చిన్నమ్మ ఉంటుంది, మీకు చిన్నమ్మ, వాళ్ళ చెల్లి ఉంటుంది, ఆవిడ నిన్ను కింద పడేస్తుంది. మీకు అర్థమైందా? వర్తమానం చెప్పాడు, మీ అమ్మ ఒడిలోనే ఉండు, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది. ఆవిడకో చెల్లి ఉంటుంది, ఆవిడ నిన్ను ప్రేమించదురా. పాస్కేసావంటే ఇసుక్కుంటది కనుక మీ అమ్మోడిలో పాస్కేసేసినా పర్లేదు, వేసేయి. ఆవిడ నేనేం చేస్తుంది? ప్రేమిస్తుంది, కడిగేస్తుంది, శుభ్రం చేసుకుంటుంది. నా బిడ్డండి, నా బిడ్డండి, నా మీద నాకేం చేసినా పర్వాలేదండి, నా బిడ్డండి అని కళ్ళల్లో పెట్టుకుని పెంచుతుంది కొడుక. అలా పెంచమని మీ తల్లికి హార్మోన్ పెట్టాను. ఆవిడ ఒడిలో నువ్వు ఉంటే నువ్వు సురక్షితం అని వాడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే విద్య నేర్పి వర్తమానము చెప్పి వాడిని ఎక్కడ పంపించాడు దేవుడు? భూమి మీదకి పంపించాడు. ఏమండి, ఇక్కడ ఎవరైనా తల్లులు గర్భంతో ఉంటే మీరు ఒకటే ఆలోచించండి, మా ఓడు చాలా ట్రైనింగ్ అయ్యి వస్తున్నాడు. ఇక్కడ ఎవరిస్తున్నారు ట్రైనింగ్? లోపల దేవుడు. ఆయన ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు కనుక రాగానే పాలు తాగుతున్నాడు. ఏమంటే ప్రపంచంలో ఏ తల్లైనా నా బిడ్డకి పాలు తాగడం రాదండి, నేనే నేర్పాను చెయ్యొద్దండి ఎవరైనా ఉంటే ఇక్కడ? నువ్వు నేర్పావా? వాడు నేర్చుకుని వచ్చేసాడా? నేర్చుకుని వచ్చేసాడు. నువ్వు పెట్టడమే పాపం, తాగేస్తాడు అంతే పొలోమని. కొంతమంది తల్లులు పాలు ఇవ్వక బాబోయ్ నమస్కారం రా బాబు అని పక్కన జరుపున లేరు. పాలు తాగటం ఎవరండి నేర్పరు? వాడికి ఎవరు నేర్పరు? వాడి కాస్త ఓపిక రాగానే వాడికి పాకటం ఎవరండి నేర్పుతున్నారు? కాస్త ఓపిక రాగానే అలా లేచి నిలబడి నేను నడుస్తానని నడకండి ఎవరండి నేర్పుతున్నారు? వారి స్వరపేటికలోంచి సంవత్సరం కాగానే అమ్మ నాన్న మాటలు ఎవరండి వస్తున్నాయి? ఎలాగొస్తున్నాయండి అవన్నీ? ఎవరు నేర్పారు అవన్నీ? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో నేనే నేర్పుతాను కొడుక. అంటే నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి. రాత్రి ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి. జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమించి అలా తరాలు దాటించుకుని తల్లి గర్భంలోకి తెచ్చి అక్కడ అవయవాలు చేసి నీకు ఒక సెపరేట్ రూపం ఇచ్చి ఆ రూపం భూమి మీదకి వచ్చిన తర్వాత బ్రతకడానికి ఇప్పుడు ఏం చేశాడని చదువుకున్నాం? తల్లిపాలు చేసి తల్లిపాలు త్రాగుతూ తల్లి ఒడిలో హాయిగా ఉండు నాన్న. ఆ తల్లిలో నేనేం పెట్టాను? ప్రేమ పెట్టాను. తల్లి ప్రేమ ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవునిది. ఇక్కడతో ఆపుతాను. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. తల్లి ఒడిలో ఉన్నావు అంటే ఆ తల్లి ప్రేమ రూపంలో నిన్ను వెంటాడుతున్న ప్రేమ ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఇక్కడ కట్ చేస్తాను, రేపు ఇక్కడి నుంచి ప్రారంభిస్తాను. మిమ్మల్ని వదలడు దేవుడు. ఇప్పుడు ఎక్కడి వరకు ప్రేమించాడు? తల్లి గర్భం వరకు. అక్కడ వరకు ప్రేమించి సర్లే తల్లి చేతిలో పెట్టేశాను అని వదిలేశాడు అనుకుంటున్నారా? నో. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నిన్ను వదలక ప్రేమిస్తాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడో రేపు చెప్తాను. మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఏమిటి దేవుడు మనిషిని ఇంతగా ప్రేమించాడా? ఎంత ప్రేమిస్తున్నా నేను పట్టించుకోలేదా? ఎంత ప్రేమిస్తున్నా ఆయన వాక్యం చదువుకోలేదా? ఎంత ప్రేమిస్తున్నా ఆయన పని చేయటం లేదా? ఎంత ప్రేమిస్తున్నా ఆయనకి నాకు కలిగిన దాంట్లో ఏదో కానుకిచ్చి ఆయన పని జరిగించడం లేదా? ఎంత ప్రేమిస్తున్నా ఆయన వాక్యానికి, ఆయన మాటకి నేను లోబట్టడం లేదా? ఎంత ప్రేమిస్తున్నా పాపిగా బ్రతుకుతున్నాను? ఎంత ప్రేమిస్తున్నా ఆయన చెప్పిన మాటల వెనక కోపిష్టోడుగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, ఏమండి ఎవరికి నచ్చనుగా ఒక భయంకరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. చచ్చే ఆయన ప్రేమ అర్థమైన తర్వాత మారిపోవాలండి అని మీలో చాలామంది మారిపోతారు. ఏమంటే నిజంగా నేను ఈ ప్రసంగం చెప్పిన తర్వాత అండి ఒక చోట 3 రోజులండి, 3 రోజులు ఇదే చెప్పానండి. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమని 3 రోజులు చెప్పానండి. 3వ రోజు చివరిలోనండి వెళ్ళిపోతున్నప్పుడు అండి ఒక పెద్ద ఆవిడండి, నిజంగా వృద్ధురాలు ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వచ్చి నిజంగా 3 రోజులు దేవుడు ప్రేమలో తడిసి ముద్దయిపోయిందండి. ఇంకా అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతుందండి. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడా. ముసలావిడండి వచ్చి నా గెడ్డ పట్టుకుని ఎంతో ఆనందపడిపోయి నన్ను పట్టేసుకుని, నాన్న దేవుడు నన్ను ఎంత ప్రేమించాడా, నేను సేవకు చేస్తాను నీ ఎనగాలంటుంది. సరిగా నడకలేదు, ముసలైపోయిందండి పాపం ఆవిడ. ఆ వయసుకి ఆ ప్రసంగాలు విన్న తర్వాత ఆవిడకి ఎవరు అర్థమయ్యారు? దేవుడు ప్రేమ అర్థమైంది.
అలా నీకు అర్థమైతే నీలో మార్పు వస్తుంది. చేసి అలా బతకూడదండి. రేపటి నుంచి గుడికి వెళ్ళిపోతానండి, రేపటి నుంచి బైబిల్ చదువుకుంటానండి, రేపటి నుంచి చక్కగా బైబిల్ క్లాసులకి వెళ్తానండి, రేపటి నుంచి దైవజనుల వెనకాల ఉంటానండి, రేపటి నుంచి సహోదరులతో పాటు ఉంటానండి, దేవుడు పని చేస్తానండి. ఇంతగా ఆయన నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన కొరకు బ్రతకకపోతే నా బ్రతుకు వేస్ట్ అండి. మార్పు వస్తుంది. రేపు విందురుగాని ప్రార్థన చేసుకుందాం.